ప్రవీణ మ్యామ్ చెప్పారు. ఓకే. సో నేను మనం వీళ్ళిద్దరూ రాబర్ట్ అండ్ మైక్ ఇద్దరు కలిసి ఒక లైబ్రరీ ఓపెన్ చేయటం, లైబ్రరీ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఇద్దరికి కలిపి ఒక 3 నెలల తర్వాత చూసుకుంటే ఇద్దరికి ఒక్కొక్కరికి $9.5 వచ్చినాయి. ప్లస్ ఆమెకి మళ్ళీ మైక్ సిస్టర్ కూడా ఎవ్రీ వీక్ $1 పే చేస్తూ ఉన్నారు. వీళ్ళు పనిచేసినప్పుడు వీళ్ళకి వచ్చింది 10 సెంట్లు per hour, గంటకి 10 సెంట్లు వస్తే వీళ్ళు వ్యాపారం మొదలుపెట్టేటప్పుడు అది $9.5 అయింది. సో ఆ విధంగా మన డబ్బుని ఏ విధంగా పెంచవచ్చు అనేది మనం నిన్న కొన్ని ఎగ్జాంపుల్స్తో పాటు చూసాం. డబ్బుతో మనం పని చేయించుకోవటం ఎట్లా, డబ్బుకు మనం బానిసలం కాకుండా, డబ్బుకు మనం లోబడి ఉండకుండా, డబ్బు మనకు లోబడి ఉండేట్లుగా మనం ఏ విధంగా చేయాలనే దాంట్లో మనం ఫస్ట్ స్టెప్ చూసాము. సెకండ్ స్టెప్ వచ్చి సెకండ్ చాప్టర్లో వై టీచ్ ఫినాన్షియల్ లిటరసీ. మనం ఆర్థికపరమైన అధ్యయనం లేదు ఆ యొక్క మనం ఆర్థిక పరమైన విషయాల గురించి మిగిలిన చదువు ఎట్లా నేర్చుకుంటామో, పుస్తకాలు ఎలా చదువుతామో ఆ విధంగా మనం ఎందుకు నేర్చుకోకూడదు, లేకపోతే ఎందుకు చెప్పకూడదు, వై టీచ్, ఎందుకు చెప్పాలి, మనం ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి ఆ సబ్జెక్టు గురించి మనం ఎందుకు చెప్పాలి అనేది ఇప్పుడు మనకి ఈ చాప్టర్ సెకండ్ చాప్టర్లో మొదలు పెడతాం. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇట్స్ నాట్ హౌ మచ్ మనీ యూ మేక్, ఇట్స్ హౌ మచ్ మనీ యూ కీప్. నువ్వు ఎంత డబ్బు సంపాదించావు అనేది కాదు, నువ్వు ఎంత డబ్బు మిగిల్చావు అనేది దాంట్లో పాయింట్. దాన్ని 1990 దగ్గర నుంచి మైక్ వాళ్ళ ఫాదర్ బిజినెస్ తీసుకోవటం, ఈయన సొంతంగా బిజినెస్ మొదలుపెట్టడం, తర్వాత 47 ఇయర్స్ తర్వాత ఈయన 47 ఇయర్స్ వచ్చేటప్పుడు ఈయన వ్యాపారం మానేసి ఈయన క్రియేట్ చేసిన ఆస్తులు ఏమన్నాయో, సంపాదించిన ఆస్తులు ఏమన్నాయో దాని మీద వచ్చే ఆదాయాలు పెరుగుదల ఇవన్నీ తిని కూర్చున్న ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏమైనా రాకపోతే మామూలు పరిస్థితుల్లో ఇవి తిని కూర్చున్నా కూడా సరిపోయే విధంగా వీళ్ళు సంపాదించి పెట్టుకున్నారు. 47 ఇయర్స్ వచ్చేటప్పటికి ఈయన రిటైర్ అయిపోయాడు. మైక్ వచ్చి వాళ్ళ బిజినెస్ కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఇది చెప్పుకుంటూ ద రిచెస్ట్ బిజినెస్ పీపుల్ గురించి, అతి గొప్ప డబ్బు ఉన్న ధనవంతుల గురించి, శ్రీమంతుల గురించి, ధనవంతులకి శ్రీమంతులకి తేడా ఉంది. అతి గొప్ప శ్రీమంతుల గురించి 1923లో వీళ్ళంతా గొప్ప వాళ్ళంతా ఒక చోట మీటింగ్ పెట్టుకున్నాక మళ్ళీ 1929 6 సంవత్సరాలు అయ్యేటప్పటికి వీళ్ళందరూ సూసైడ్ చేసుకోవటమో, జైలులో ఉండటమో, లేకపోతే వేరే విధంగా వేరే చోట్లకి వెళ్ళిపోవటమో ఈ విధంగా జరిగింది. ఈ విధంగా ఎందుకు జరిగింది మన పాయింట్ ఇక్కడ, ఈ విధంగా ఎందుకు జరిగింది అనేది నిన్న అక్కడ నుంచి రామోహన్ గారు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ గురించి, తర్వాత వీటి గురించి ప్రస్తావన మనకు వచ్చింది. దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. గ్రేట్ డిప్రెషన్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి ఇవాళ. ఇది చదివేసాం కదా ఈ పారాగ్రాఫ్, ఇంకా చదవాలా? హలో, ఐ డౌట్ ఇఫ్ ఎనీ పారాగ్రాఫ్ చదివేసావా? మనం ఇది నిన్న కొన్ని మన లైవ్ ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందున్నాయి కూడా కొన్ని మనం మాట్లాడుకున్నాం. డబ్బులు సంపాదించి 25-30 ఏళ్ళ తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం చేతగాక పడిపోయిన వాళ్ళు, అనిల్ అంబానీ గురించి, ఇంకా గుంటూరులో కొంతమంది గురించి, ఇక్కడ కొంతమంది గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మిగిలిన వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటనేది చూసే ముందు ఈ పారాగ్రాఫ్లో గ్రేట్ డిప్రెషన్ గురించి మనకు 1929
దానికి కొద్ది ముందు 28 అనుకుంటాను గ్రేట్ డిప్రెషన్. 2931 ఒక్క నిమిషం. 27 29 నుంచి 39 వరకు ఉంది. ఆర్థిక మాంద్యం అంటే మార్కెట్లో డబ్బులు సర్క్యులేషన్, మనీ సర్క్యులేషన్ తగ్గిపోవటమే కాకుండా దీన్ని కొనుగోలు శక్తి కూడా తగ్గిపోవటం. కొనుగోలు శక్తి తగ్గిపోయిన తర్వాత దీంతో పాటు ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ అంతా అతలాకుతలం అయిపోయింది 10 సంవత్సరాల పాటు. అంటే మనకి ఇప్పుడు 2008లో సబ్ ప్రైమ్ వచ్చింది కదా, అమెరికాలో ఒక బ్యాంకు ఫెయిల్ అయిపోవటము, బ్యాంకు ఫెయిల్ అయిపోయిన తర్వాత దాంతోపాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతా కూలిపోవటం, ఆ ఎఫెక్ట్ ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ పోవటం, వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వచ్చేయటం, దానివల్ల ఇక్కడ ఆస్తుల విలువలు తగ్గిపోవటం, కొనేవాళ్ళు లేకపోవటం, ఇవన్నీ మనం గుర్తుందా మీకు? దాదాపు 14 సంవత్సరాల కింద, 15 సంవత్సరాల కింద, 2007-2008 సబ్ ప్రైమ్ అంటారు. వినిపిస్తుందా? నాకు వినపట్లేదు, మీరు అని మాట్లాడతాను. గుర్తుందా మీకు ఎవరికన్నా విషయం? లేదు, తెలియదు సార్. సబ్ ప్రైమ్ తెలియదు. 2008 అండి, 2008లో మనది ఒక దగ్గర ఏమంటారు, ఒక దగ్గర ఇండియాదా సార్, లేకపోతే యుఎస్ వాళ్ళ మార్కెటా? యుఎస్ మార్కెట్ అంతా కొలాప్స్ అయిపోయింది. మన దగ్గర కూడా అప్పుడు సత్యం వాళ్ళందరిది కూడా వచ్చింది సార్. సాఫ్ట్వేర్ వాళ్ళ సత్యం కంప్యూటర్స్ ఎఫ్ఐఆర్ అది వేరు. ఇంకా అక్కడి నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ తగ్గిపోయినాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పడిపోయిన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చేసారు వెనక్కి. అక్కడ ఆస్తుల విలువలు అన్నీ తగ్గిపోయినాయి, షేర్ మార్కెట్లు పడిపోయినాయి. దాదాపుగా 2008, 2009, 2010 ఆ ఎఫెక్ట్ 2-3 సంవత్సరాలు మన మీద ఉంది. ఇక్కడ అమెరికాలో లేమాన్ బ్రదర్స్ అని చెప్పి ఒక కంపెనీ, ఫైనాన్స్ కంపెనీ, బ్యాంక్, అది కూడా లేమాన్ బ్రదర్స్ అనేది ఇట్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, అది దివాలా తీసింది. దానికి 130 సంవత్సరాలు, 120 సంవత్సరాల చరిత్ర ఉంది. అది దివాలా తీసింది. అది దివాలా తీసినప్పుడు దాంతోపాటు ఇంకా కొన్ని బ్యాంకులు, పెద్ద పెద్ద బ్యాంకులు అక్కడ దివాలా తీయడం జరిగింది. ఆ దివాలా తీసినప్పుడు మొత్తం అన్ని ఆర్థిక బ్యాంకులు, పెద్ద పెద్ద బ్యాంకులు దివాలా తీసి ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది. అక్కడ డబ్బులు లేవు. అన్నీ అయినప్పుడు అమెరికా ప్రభుత్వం మొదలుపెట్టి ఆదుకుని మళ్ళీ రివైవ్ చేసే లోపల చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు మూసేయటం, బిజినెస్లు మూసేయటం, అక్కడ మన దాని మీద ఆధారపడ్డ మన వాళ్ళందరికీ జీతాలు పోవటం, ఉద్యోగాలు పోవటం, జీతాలు రాకపోవటం, ఇక్కడ డబ్బులు పంపించకపోవటం, లేదు కొంతమంది తిరిగి వచ్చేసారు అక్కడ ఉండలేక, డబ్బు లేవు కాబట్టి. ఇక్కడ అప్పుడు సంపాదించుకున్న ఆస్తులు ఏమైనా ఉంటే ఆస్తులు అమ్మేసుకుని, లేకపోతే కొత్త ఆస్తులు కొనేవాళ్ళు లేక మన మార్కెట్ అంతా పడిపోయి, బ్యాంకులు ఎవరికి అప్పులు ఇవ్వక, ఇచ్చిన అప్పుల్ని రాక, ఈ విధంగా 2007, 2008లో దీన్ని సబ్ ప్రైమ్ క్రైసిస్ అంటారు. యాక్చువల్ సబ్ ప్రైమ్ క్రైసిస్ అంటే లేమాన్ బ్రదర్స్ పడిపోయినప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ వాల్యూస్ అన్ని పడిపోయినాయి. ఆ రియల్ ఎస్టేట్ వాల్యూస్ అన్ని పడిపోయినప్పుడు $100 ఉన్న గజం $100 ఉన్నది $2, $5, $10 అట్లా పడిపోయింది. దాంతో వాల్యూస్ పడిపోతే ఏముంది, ఎవరు అమ్మరు, కొనరు. కొనేవాడేమో $10 అడుగుతాడు, అమ్మేవాడేమో వాడు పాత లెక్కలోనే $100 ఉంటాడు. కొంటారు, అమ్మకాలు జరగవు. ఇక్కడ కూడా అదే జరిగింది అనమాట. ఆ టైంలో చాలామంది ఈ మహేశ్వరము, ఈ పక్కన ల్యాండ్స్ కొన్నవాళ్ళందరూ చాలా ఓపిక, ఆశతో అవన్నీ అమ్ముడుపోక, కొనేవాళ్ళు లేక చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు దివాలా తీయటం, ఆత్మహత్యలు చేసుకోవటం కూడా ఇక్కడ జరిగింది. హైదరాబాద్లో కూడా జరిగింది. సరే, దీని తర్వాత వద్దాం. 1929, 1939 డిప్రెషన్ పీరియడ్, 10 సంవత్సరాలు.
వచ్చింది 29లోనే, కానీ అది దాని యొక్క ప్రభావం 1939 దాకా. అసలు గ్రేట్ డిప్రెషన్ అంటే ఏంటి? డిప్రెషన్ అంటే ఏంటి? ఆ, రూపాయి విలువ తగ్గటం, అలా డాలర్ విలువ తగ్గటం, అలాంటిదని డిప్రెషన్ అంటారు సార్. రెండు మనకి ఫైనాన్షియల్ దాంట్లో ఆర్థిక వ్యవస్థలో రెండు సిచ్యుయేషన్లు ఉంటాయి. ఒకటి ఇన్ఫ్లేషన్, ఇంకోటి డిప్రెషన్. ఇన్ఫ్లేషన్ అంటే మార్కెట్లో అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు చలామణిలో ఉంటుంది. దాన్ని తెలుగులో ద్రవ్యోల్బణము అంటాం. రెండవది డిప్రెషన్. డిప్రెషన్ అంటే ఆర్థిక మాంద్యం. ఆర్థిక మాంద్యం ఏమవుతుందంటే మార్కెట్లో కావాల్సినంత డబ్బు ఉండదు. ఇన్ఫ్లేషన్కి డిప్రెషన్కి ఒకదానికొకటి వ్యతిరేకం, ఆపోజిట్ టర్మ్స్. దీంట్లో కావాల్సినంత డబ్బు ప్రజల దగ్గర ఉండదు కొనుక్కోవడానికి డబ్బు లేకపోతే ఏం చేస్తారు? ఏమవుతుంది? కొనుక్కోవడానికి డబ్బు లేకపోతే ఏమవుతుంది? రేట్ తగ్గుతుందేమో, పర్చేజెస్ తగ్గుతాయి, సేల్స్ తగ్గుతాయి, ఇన్కమ్ తగ్గుతాయి. కమన్ కరెక్టే. ఇన్కమ్ తగ్గితే అంటే ప్రొడక్షన్ ఆటోమేటికల్ తగ్గుతాయి. అంటే యూసేజ్ ఆఫ్ ద రా మెటీరియల్ విల్ బి స్టాగ్నేట్. స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. అండ్ ఇంపోర్ట్స్ తగ్గుతాయి. ఎకానమీ డౌన్ అవుతుందేమో. ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. అమౌంట్ మనీ లాండరింగ్ లేనప్పుడు ఇంపోర్ట్స్ కూడా జరగవు. కాబట్టి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ అంటే గవర్నమెంట్ అంటే ఐ మీన్ లైక్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గుతుంది. చెప్పండి. డెబ్ట్స్ ఎక్కువ అవుతాయి. మేబీ గవర్నమెంట్ అంటే ఆల్ ఓవర్ ద కంట్రీ కోసం కావాల్సిన నిధులన్నీ బయటకు తెచ్చుకోవాల్సి వస్తుంది. అప్పెవరెవరు? మీకు మనీ సర్క్యులేషన్లో లేకపోతే, డబ్బు అనేది కావాల్సినంత మార్కెట్లో లేకపోతే మన కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. మన కొనుగోలు శక్తి తగ్గిపోయినప్పుడు ఏమవుతాయి? మనం కొనటం మానేస్తాం. లేదంటే కిలో కొనుక్కునే దగ్గర పావు కిలో కొనుక్కుంటాం. మీ దగ్గర 100 రూపాయలు కావాలి, మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఏం చేస్తారు మీరు? దానికి సరిపడానే కొనుక్కుంటాం. అంతే, 10 రూపాయలు సరిపడా కొనుక్కుంటాం. సో ఆ 10 రూపాయలు కొనుక్కోవటం ఏమవుద్ది? మీకు షాపుల్లో సరుకులన్నీ మిగిలిపోతాయి. షాపుల్లో సరుకులన్నీ మిగిలిపోయి బయట మార్కెట్లో కార్లు అమ్మేవాడు కొనుక్కునేవాడు ఉండడు, మోటార్ సైకిల్ కొనుక్కునేవాడు ఉండడు, సరుకులు కొనుక్కునేవాడు ఉండడు, సినిమాకి వెళ్ళేవాడు ఉండడు. మొత్తం అసలు ఏ పని, మోటార్ సైకిల్ ఉంటే కదా డబ్బులు, జేబులో డబ్బులు ఉంటే కదా పెట్రోల్ కొనుక్కోవడం. ఏవి జరగదు. ఈ ఎఫెక్ట్ ఎక్కడైతే మనకి ఈ సూపర్ బజార్లో, షాపుల్లో, మార్కెట్లో మనం డబ్బులు ఏమీ లేక కొనుక్కోవటం ఆపేస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర సరుకు నిల్వ ఉండిపోతే పైన హోల్సేలర్కో లేకపోతే మ్యానుఫ్యాక్చరర్కో తయారీదారుకో ఆర్డర్ పెట్టడం మానేస్తారు. ఆర్డర్ పెట్టడం మానేస్తే మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాడు ఏం చేస్తాడు? తయారు చేసేవాడు తయారు చేయటం తగ్గిస్తాడు. ఇంతకుముందు నెలకి రోజుకు 100 కార్లు తయారు చేసేవాడు ఇప్పుడు 2 కార్లు 3 కార్లు తయారు చేస్తాడు. 3 కార్లు 4 కార్లు తయారు చేయడానికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? వీడి దగ్గర ఎంప్లాయీస్ ఎక్కువైపోతారు. అంతే కదా, 100 కార్లు తయారు చేయటం ఉన్న ఎంప్లాయీస్ని 3 కార్లు ఉంచుకోరు కదా. అందుకని వాళ్ళందరినీ ఉద్యోగులను తీసేస్తారు. సూపర్ బజార్లో సేల్స్ లేకపోతే వాళ్ళందరినీ ఉద్యోగుల నుంచి తీసేస్తారు. నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, ఆకలి సమస్యలు పెరుగుతాయి. అక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తిగా రంగం పడిపోతుంది, సేవా రంగం పడిపోతుంది. మన తినటానికి తిండి ఉండదు, తినటానికి తిండి ఉన్నా కూడా అక్కడ మనకు కొనడానికి డబ్బులు లేవు. బ్యాంకుల్లో మనం వెళ్ళి బ్యాంకుల్లో ఏమవుతుంది?
మనం ఏదైనా అప్పు తీసుకుని మనం ఇండస్ట్రీ పెట్టి రన్ చేసి ప్రాఫిట్ వస్తే మన బ్యాంకుకి డబ్బులు కడితే వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ పే చేస్తారు మనం బ్యాంకులో దాచుకునే డబ్బుకి. ఇప్పుడు డబ్బులు బ్యాంకులో నుంచి ఇంట్రెస్ట్ డబ్బు తీసుకెళ్ళేవాడు లేడు, తీసుకెళ్ళినాడు తిరిగి కట్టే పరిస్థితి లేదు. అవన్నీ ఉన్నప్పుడు బ్యాంకులు డిపాజిట్లకి మీద వడ్డీ ఇచ్చే పరిస్థితి లేదు. 1929లో 30లో బ్యాంకులు అక్కడ మొత్తం ప్రపంచంలో బోర్డు పెట్టారు, మీ డబ్బులు తీసుకెళ్ళిపోండి, మేము వడ్డీ కట్టలేము, ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళ డబ్బులు తిరిగి ఇచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి ఆ రోజుల్లో. అట్లాంటి ఇది ఎంత ఘోరమైంది అంటే పెద్ద కరువు కాటకాల కంటే కూడా ఘోరమైన పరిస్థితి అనమాట. మన కలరాలు అవన్నీ వచ్చినాయి కదా అప్పుడు, వాటన్నిటికంటే ఘోరమైన పరిస్థితి ఈ డిప్రెషన్లో జరిగింది 1929, 1929 నుంచి 1939 వరకు. మళ్ళీ కోలుకోవటానికి 1939-40 వరకు పట్టింది, 10 సంవత్సరాలు పట్టింది ఈ దెబ్బలో నుంచి మనకు కోలుకోవటానికి. మళ్ళీ గవర్నమెంట్లు ఇంటర్ఫీర్ అయినాయి. తర్వాత వీళ్ళందరికీ కొనుగోలు శక్తి పెంచడానికి మార్కెట్లకు డబ్బులు రిలీజ్ చేయాల్సి వచ్చింది, జీతాలు పెంచాల్సి వచ్చింది, డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఆ డబ్బులతో మళ్ళీ వీళ్ళ కొనుగోలు శక్తి ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు మళ్ళీ వస్తూత్పత్తి పెరిగింది. వస్తూత్పత్తి పెరిగినప్పుడు మళ్ళీ ఉద్యోగాలు పెరిగినప్పుడు మళ్ళీ అందరి ఇళ్లలో జీతాలు వచ్చినాయి, అందరూ కళకళలాడటం మొదలుపెట్టారు. ఈ పరిస్థితి అంతా రావడానికి దాదాపుగా 10 సంవత్సరాలు పట్టింది. ఇది చరిత్రలో గ్రేట్ డిప్రెషన్ అనేది పెద్ద పీడకలుగా మిగిలిపోయింది. సో ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 1929లో వీళ్ళందరూ ఈ గొప్ప గొప్ప శ్రీమంతులందరూ ఆత్మహత్యలు చేసుకోవటం, లేకపోతే బిజినెస్లో ఫెయిల్ అవ్వటం, వీటన్నిటి గురించి చెప్తూ వాళ్ళందరూ దానివల్ల ఆ డిప్రెషన్ వలన కొంత షేర్ మార్కెట్ పడిపోవటం ఇవన్నీ జరగటం వల్ల కొంత వాళ్ళందరికీ ఆ డబ్బులు లేక వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందనమాట. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, టుడే వీ లివ్ ఇన్ టైమ్స్ ఆఫ్ గ్రేటర్ అండ్ ఫాస్టర్ చేంజ్ దాన్ దీస్ మెన్ డిడ్. 1923 నుంచి 29కి ఉన్న పరిస్థితికి ఇవాళ మనం 1994లో ఉన్న పరిస్థితికి చాలా తేడా వచ్చింది. దాదాపుగా 75 సంవత్సరాల తర్వాత, 65-70 సంవత్సరాల తర్వాత చూసుకుంటే మనము ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళకంటే త్వరగా మనం మారుతున్నాం. మనకు మార్పు అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది, మనకి చాలా త్వరగా. మనం చూడండి, నిన్నటికి వాళ్ళకి పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి ఎంత మార్పు వస్తుంది మన జీవితాల్లో కానీ, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో కానీ, మన పిల్లలు కానీ, ఇవన్నీ ఎంత మార్పు వస్తుంది చూడండి అట్లా. సో I suspect these many booms and busts in the coming years that will parallel these ups and downs these men faced. ఇంకా ముందు కూడా ఇట్లాంటి ఆటుపోట్లు చాలా రావచ్చు. మెనీ బూమ్స్, చాలా అభివృద్ధికి, బూమ్ అంటే ఒకసారిగా గొప్ప అభివృద్ధి రావటం, లేకపోతే మళ్ళీ పడిపోవటం. ఈ విధంగా వచ్చే సంవత్సరాల్లో ఈ గ్రేట్ డిప్రెషన్కి వీటి గొప్ప శ్రీమంతులు ఫేస్ చేసినటువంటి సమయానికి ఇంకా చాలామంది చాలా రావచ్చు. ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేది జీవితంలో, ఈ ఆటుపోట్లు, ఆర్థిక వ్యవస్థలో ఈ ఆటుపోట్లు అనేది ఇంకా చాలా రావచ్చు అని చెప్పి ఈయన చెప్తూ, ఐఎమ్ కన్సర్న్ దట్ టూ మెనీ పీపుల్ ఆర్ టూ ఫోకస్డ్ ఆన్ మనీ అండ్ నాట్ ఆన్ దేర్ గ్రేటెస్ట్ వెల్త్, దేర్ ఎడ్యుకేషన్. ఈయన అనేది ఏం చెప్పంటే, చాలామంది వాళ్ళ యొక్క కన్సర్న్ మొత్తం, వాళ్ళ యొక్క పూర్తి ఏకాగ్రత అంతా డబ్బు మీదే పెట్టారు. కానీ డబ్బు మీద కంటే కూడా వీళ్ళు చదువుకున్న చదువు మీద, వాళ్ళు నేర్చుకున్న విద్య మీద కంటే కూడా డబ్బు మీదనే వీళ్ళు ఎక్కువ దృష్టి పెట్టారు. ఇప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు మనం ఏం చదివాం అనేది, మన డిగ్రీతో అయిపోయింది, కాలేజీలో పెట్టేసాం, అయిపోయింది, దాని పుస్తకాలన్నీ పక్కనకి వెళ్ళిపోయినాయి, అక్కడ నేర్చుకున్నది పక్కకి వెళ్ళిపోయింది. జాబ్లో చేరిన తర్వాత మనం చదువుకున్న చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. మనం చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. ఏదో ఉద్యోగం జరిగితే ఆ ఉద్యోగంలో మనం చేరిపోతాం. తర్వాత ఏమవుతుంది, మన చదువు ఆటకెక్కేస్తుంది. మనం ఈ డబ్బు మీదనే వచ్చే నెల జీతం ఎప్పుడు వస్తుందో 24వ తారీఖు నుంచి లెక్కేసుకుంటూ కూర్చుంటాం. సో if people are prepared to be flexible, keep an open mind and learn, they will grow richer and richer despite tough changes.
మనం గనక సమయ సందర్భాలకు అనుకూలంగా మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోగలిగితే, నేను ఇంతే ఉంటాను, నాకు ఉద్యోగం చాలు, నేను ఉద్యోగం చేస్తే చాలు, నాకు జీతం వస్తే చాలు, ఈ జీతం సరిపోతుంది, మేము ఇందులోనే సర్దుకొని బతుకుతాము అనేటువంటి ఆలోచనలో నుంచి ఏ సందర్భాన్నైనా మేము ఛాలెంజ్ చేయగలము, దాన్ని మేము తట్టుకోగలము, దాన్ని మేము ఫేస్ చేయగలము అనేటువంటి ఆలోచన విధానంలో కనుక మారకపోతే, ఒక ఓపెన్ మైండ్ ఉంచుకొని మనం డబ్బుల్లో పెరగడానికి కుదరదు. ఎన్ని మార్పులు మనం ఏమవుతుంది, మన మార్పులతో పాటు మన జీవితం కూడా మారిపోతూ ఉంటుంది. అంతేగాని ఆ కష్టమైన సమయం వచ్చినప్పుడు దానికి నిలబడి తట్టుకుని తర్వాత ఆ సమయం పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పైకి రావటం అనేది జరగదన్నమాట. దానికి ఒక బుక్ ఉంది మనకి, టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ బట్ టఫ్ పీపుల్ డూ. టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ బట్ టఫ్ పీపుల్ డూ. కష్టాలు అనేది కలకాలం ఉండవు, కష్టాలను తట్టుకొని నిలబడిన వాడు మళ్ళీ పైకి ఎదుగుతాడు అనేది ఒక పుస్తకం ఉంది, చాలా బాగుంటుంది ఆ బుక్. సో ఇఫ్ యూ థింక్ మనీ విల్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్, దే విల్ హ్యావ్ ఎ రఫ్ రైడ్. కాబట్టి మనకి డబ్బే అన్నిటికీ మూలం, డబ్బే అన్ని సమస్యలన్నీ పరిష్కరిస్తుంది అని చెప్పి మనం అనుకుంటే మనకి మన ప్రయాణం అనేది సుఖవంతంగా జరగదు. అప్స్ అండ్ డౌన్స్, ఒడిదుడుకులు ప్రయాణం జరుగుతుంది అన్నమాట. సో ఇంటెలిజెన్స్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రొడ్యూసెస్ మనీ. కానీ మన మేధాశక్తి ఏదైతే ఉందో అది మన సమస్యలను పరిష్కరించి డబ్బుని సృష్టిస్తుంది. మనీ వితౌట్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ మనీ సూన్ గాన్. డబ్బు కనుక ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్థిక పరమైన మేధాశక్తి లేకపోతే ఆ డబ్బు నిలవదు. అందుకనే మనం 25-30 ఏళ్ళు అయిన తర్వాత ఒక్కొక్కళ్ళు చరిత్రలో పడిపోవటం చూస్తూ ఉంటాం. నిన్న కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినాయి. సో ఇక్కడ నిన్న మెన్షన్ వచ్చింది కాబట్టి గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ గురించి చిన్న విషయం చెప్తాం. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ చైర్మన్ గిలి రమేష్ గారు, ఆయన వైశ్య బ్యాంకులో కింద నుంచి జనరల్ మేనేజర్ స్టేజ్కి వచ్చి జనరల్ మేనేజర్ నుంచి చైర్మన్ అయ్యారు. చైర్మన్ అయిన తర్వాత ఆ రోజుల్లోనే ఆయన ఎంత ఫాస్ట్ అంటే, ఫ్లైట్ దిగి కారు ఎక్కి బెంగళూరులో వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి వచ్చేటప్పటికి ఉన్న ఫైల్స్లో ఏమేమి నోట్స్ రాయాలో, ఏమేమి చెప్పాలో డిక్టాఫోన్ అని ఒకటి ఉంటుంది అప్పట్లో. అంటే మనం చెప్పేది ఆ ఫోన్లో చెప్పేస్తే అది రికార్డ్ చేసేసుకుంటుంది. ఆ రికార్డు పిఏకి ఇచ్చేస్తే ఆ పిఏ అది వినేసి ఏ లెటర్స్ టైప్ చేయాలి, ఏ మ్యాటర్ పంపించాలి, ఎవరెవరికి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, పిఏ పంపించేస్తారు. ఇది నేను చెప్పేది 85-88 ఆ టైంలో ఆయన ఆ చైర్మన్గా ఉంటూ లేటెస్ట్ టెక్నాలజీని మన పని చేసేటప్పుడు ఏ విధంగా వాడుకోవాలో మొట్టమొదటిగా మనకు చెప్పిన మనిషి ఆయన. అక్కడి నుంచి ఆయన ఎండి అవ్వటం, ఎండి అయిన తర్వాత వైశ్య బ్యాంక్ చాలా పెద్దది అవ్వటం, తర్వాత ఆయనే నేను సొంతంగా బ్యాంక్ పెట్టుకుంటానని చెప్పి గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ పెట్టడం జరిగింది. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ పెట్టిన తర్వాత అనుకుంటా ఈయనకి మొట్టమొదటిగా బ్యాంకింగ్ సెక్టార్లో పద్మశ్రీ అవార్డు తీసుకున్న మనిషి గిలి రమేష్. అప్పటిదాకా బ్యాంకింగ్ సెక్టార్లో ఎవరికి పద్మశ్రీ ఇలా ఈయనకి వచ్చింది. తర్వాత గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ పెరగటం, బ్యాంకింగ్లో అత్యంత ఆధునికమైన టెక్నాలజీని ప్రవేశపెట్టింది ఆయన. అప్పట్లోనే నెట్వర్కింగ్, కంప్యూటర్స్, పోస్టింగ్స్, ఆ మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థను అంతా కంప్యూటర్ ముందు నడిపించాడు ఆయన ఆ రోజు. దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 94-95.
94, 95, 96 పీరియడ్ అంతా అసలు ఆ వెలుగు ఒక స్టేజ్కి వెళ్ళేటప్పటికి ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టర్స్ లెవెల్లో తప్ప ఆయన ఇంకెవరితో మాట్లాడే పరిస్థితి లేని పరిస్థితి అనమాట. ఆల్మోస్ట్ బ్యాంకింగ్లో ఉండి రిజర్వ్ బ్యాంక్ కూడా దాదాపుగా కంట్రోల్ చేసే పరిస్థితికి వెళ్ళిపోయాడు. స్టాక్ మార్కెట్ని కంట్రోల్ చేసే పరిస్థితికి వెళ్ళిపోయాడు. అట్లాంటి పరిస్థితిలో అనుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెబీ చైర్మన్ దామోదరన్ అని ఒక ఆయన ఉండేవాడు. సెబీ అంటే తెలుసు కదా, మన స్టాక్ ఎక్స్చేంజ్, దేశంలో మన స్టాక్, మన ఈ షేర్స్ మార్కెట్ని కంట్రోల్ చేసే అథారిటీ సెబీ, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దాని పేరు. దాన్ని చైర్మన్ దామోదరన్ అని ఉండేవాడు. ఆయనకి చిదంబరానికి పడదు. ఆ సందర్భంలో ఆయన అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఏదో విధంగా వంట బయట ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు అంతా బాగానే ఉంది. దీనికి వెనకాల గెల్లి రమేష్ గారు ఉన్నారని చెప్పి ఒక అపవాదు, ఏదో ఒక బాట అయితే మార్కెట్లో నడుస్తూ ఉంది. అందుకని కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు జనతా గవర్నమెంట్ వచ్చింది, వాజ్పేయి గారు గవర్నమెంట్. ఆ గవర్నమెంట్లో వీళ్ళకున్న పలుకుబడి, అప్పుడు ఆయన దామోదర్ని రిలీజ్ చేసి జైలు నుంచి ఆయన మీద కేసులని తీసేసి దీని వెనకాల గెల్లి రమేష్ ఉన్నాడని చెప్పని ఆ బ్యాంకు సరిగా, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ సరిగా పనిచేయట్లేదు, దానికి అప్పులు ఎక్కువ ఉన్నాయి ఆస్తుల కంటే కూడా, ఈ దివాలా తీసే పరిస్థితి అని చెప్పని ఒక చిన్న వంక పెట్టి ఆ బ్యాంకుని తీసుకెళ్ళి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో కలిపేశారు. ఇది రాజకీయ దాన్ని ఏమంటారు, ఇంటర్ఫీరెన్స్తో జరిగింది అది అనమాట. అందుకని గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు క్లోజ్ అవ్వాల్సి వచ్చింది ఆ రోజు. నిన్న దాని గురించి వచ్చింది కాబట్టి ఆ మనిషిని చెప్తున్నాను తెలియటం కోసం. అంటే ఇందులో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్, దీనికి ప్రూఫ్లు గింపులే ఉండవు. నేను చెప్పింది నాకు తెలిసిన, అంటే మేము విన్నది, నాకు తెలిసింది, మేమే అక్కడ ఐ విట్నెస్ ఏం కాదు, మన మార్కెట్, మేము బ్యాంకింగ్ సర్కిల్లో ఉన్నాం కాబట్టి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనుకున్నది ఇది జరిగింది అనమాట. అందుకని గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ మూసేయాల్సి వచ్చింది. దాని తర్వాత చాలా ప్రైవేట్ బ్యాంకులు అన్నీ వచ్చినాయి. దాని తర్వాత మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ వచ్చి లోకల్ బ్యాంక్స్ అని చెప్పి కొత్త ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లోనే కృషి బ్యాంకు, ఇప్పుడు చాలా బ్యాంకులు అన్ని ఊళ్ళలో ఉన్నాయి, చిన్న చిన్న బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఓపెన్ చేశారు. అందులో చాలామంది మూసేశారు. ఇంకా కొన్ని బ్యాంకులు ఏదో స్కెల్టన్లో నడుస్తున్నాయి, బతుకుదాము ఊపిరితో ఉండి నడుస్తున్నాయి కొన్ని బ్యాంకులు. ఓకే, అదే ఆ చరిత్ర అట్లా చేసి మనం దీనికి వెళ్దాము. ఒక్క 2 minutes నాకు టైం ఇస్తే నేను నా ద్రవాన్ని తెచ్చుకుంటా, లేకపోతే గొంతు ఎండిపోతుంది. మీరు ఈ లోపల ఇప్పుడు దీని గురించి చర్చిస్తున్నా, 2 minutes వచ్చేస్తాను. రవీనా, శైలజమ్మ ఏమన్నా చెప్తున్నారా? ఏమీ లేదు. రవీనా, లలిత, మధ్య కొన్ని బ్యాంకులని ఇంకొక బ్యాంకులో మళ్ళీ కలపడం అనేది జరిగింది. ఒక 2 years బ్యాక్ ఏమో మనకి ఆంధ్ర బ్యాంక్ ని కెనరా బ్యాంక్ లో అలా కలిపేశారు. అలా కలిపినప్పుడు నేనేమనుకున్నానంటే అవి మనుగడ సాగించడం చిన్న చిన్నవి కదా, ఇబ్బంది అవుతుందని పెద్ద వాటిలో ఒకేసారి కలిపేస్తున్నారేమో అనుకున్నాను. ఇప్పుడు సార్ చెప్పిన దాన్ని బట్టి కొన్ని రాజకీయ ప్రభావాలు కూడా ఉంటాయేమో అనిపించింది. అది ఆ ఒక్క బ్యాంక్ వరకే జరిగింది. ఇప్పుడు ఇక్కడ మరి ఆంధ్ర బ్యాంక్ ఇవన్నీ కలిపారు కదా సార్? ఇవన్నీ వచ్చి చాలా బ్యాంకులను కలిపారు 2 years యా బ్యాక్ 3 years. చెప్తారు. దానికి కారణాలు ఏంటంటే అప్పుడు మనకి 1969లో మొట్టమొదటిసారి బ్యాంక్స్ నేషనలైజ్ చేసినప్పుడు 20 బ్యాంకులు నేషనలైజ్ చేశారు. 20 బ్యాంకులు ప్రభుత్వం తీసేసుకుంది. అవును, ఇందిరాగాంధీ పీరియడ్ లో. ఇందిరాగాంధీ పీరియడ్లో
దాన్ని బ్యాంక్స్ నేషనలైజేషన్ దాంట్లో 1969 తీసేసుకున్న తర్వాత ఈ బ్యాంకులన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే వీళ్ళు ప్రైవేట్ సెక్టర్లో ఉండే, అప్పుడు బిర్లాస్కో బ్యాంక్ ఉండేది, టాటాస్కో బ్యాంక్ ఉండేది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క బ్యాంక్ ఉండేది, పెద్ద పెద్ద గ్రూపులన్నిటికీ. ఆ దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఏం చేసిందంటే వీళ్ళ పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసేసుకొని పేదవాళ్ళకి అందరికీ డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ పైకి తీసుకురావాలి, ఆ పేదరికంలో నుంచి పావర్టీ తీసేయాలని చెప్పి అప్పుడు నేషనలైజ్ చేశారు. నేషనలైజ్ చేసిన దాని తర్వాత మళ్ళీ 1980లో మళ్ళీ రెండో శాఖ సెకండ్ నేషనలైజేషన్ 8 బ్యాంకులు మళ్ళీ కలిపారు. అప్పుడు ఆంధ్ర బ్యాంక్ అవన్నీ నేషనలైజ్ అయినాయి 1980 ఏప్రిల్ 15 సెకండ్ నేషనలైజేషన్. అది ఇవన్నీ తర్వాత ఇవన్నీ ఏమైనా 28 బ్యాంకులు నేషనలైజ్ బ్యాంకులు మనకు ఉన్నాయి. అవి అక్కడక్కడ చిన్న చిన్న బ్యాంకులు, పెద్ద బ్యాంకులు, దాంట్లో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి దివాలా తీసింది నేషనలైజ్ అయిన తర్వాత కూడా. దేనా బ్యాంకు దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. దెన్ ఇంకో బ్యాంక్ మొత్తం 3-4 యూకో బ్యాంకు దివాలా తీసే పరిస్థితికి వచ్చింది, కలకట్టా బేస్. ఈ విధంగా 3-4 పంజాబ్ బ్యాంకులు. నేషనల్ బ్యాంక్ కూడా సార్, ఏమండి? పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా పంజాబ్ దివాలా నేషనల్ బ్యాంక్ బాగానే ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ బాగానే ఉంది ఇప్పుడు ఉంది. అవును. కానీ తర్వాత వచ్చి ఇట్లా 4-5 నేషనలైజ్ బ్యాంకులన్నీ సఫర్ అయ్యేటప్పటికి ఏం చేశారు వీళ్ళు, ఇట్లంతా. అందులో ఇంకొకటి ఏంటంటే ఇంటర్నేషనల్గా సైజ్ ఆఫ్ ది బ్యాంక్ ఇంపార్టెంట్ అయిపోయింది. కొన్ని డీల్స్ ట్రాన్సాక్షన్స్ చేయాలి పెద్ద వాల్యూమ్లో అంటే ఒక డాలర్స్లో కొన్ని బిలియన్ డాలర్స్ కనుక చేయాలి అంటే బ్యాంక్ కొన్న కెపాసిటీ సరిపోవట్లా. ఫారిన్లో అమెరికాలో కనుక మనం చూస్తే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ కానీ లేకపోతే గ్రీన్లేస్ బ్యాంకు, ఇవన్నీ చాలా రకాల బ్యాంకులు ఉన్నాయి. అవన్నీ కూడా మెర్జ్ అయిపోయినాయి అప్పుడు అన్నీ కలిపి. ఆ బ్యాంకులన్నీ మెర్జ్ అయినప్పుడు మనకు కూడా ఆ విధంగా పెద్ద పెద్ద ఆర్థిక సంస్థల్ని సృష్టించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ నుంచి బిగ్ ఈజ్ స్ట్రాంగ్ అని చెప్పి పేరు వచ్చి ఇప్పుడు వీళ్ళు కొన్ని బ్యాంకుల్ని, అంటే నార్త్ బేస్ బ్యాంకులతో కొన్ని సౌత్ బేస్ బ్యాంకుల్ని, కొన్ని సౌత్ బేస్ బ్యాంకులతో నార్త్ బేస్ బ్యాంకుల్ని అన్నీ తీసుకొచ్చి కలిపి ఇప్పుడు 6-7 పెద్ద బ్యాంకులు అయినాయి, స్టేట్ బ్యాంక్ కాకుండా. మళ్ళీ దీన్ని కూడా ఏదో కలుపుతారు అది ఇది అని ఉండింది, అది వేరే. ఈ విషయం యాక్చువల్గా వచ్చి బ్యాంకుల్ని కలపాలి అన్నిటినీ అని చెప్పి అనేది దాదాపు గత 25-30 ఏళ్ళ నుంచి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఏంటంటే బ్యాంక్ బోర్డుల్లో నేషనలైజ్ అయిన బ్యాంకుకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఎక్కువ మంది పొలిటీషియన్స్ ఉండేవాళ్ళు, ఎంపీలు, గవర్నమెంట్ పార్టీ ప్రముఖులు, వాళ్ళందరూ ఉండేవాళ్ళు. ఈ బ్యాంకులని కలిపేస్తే వీళ్ళందరికీ ఉద్యోగాలు పోతాయని 25 ఏళ్ళు కలపలేదు. మరి 30 బోర్డులు, 30 సంస్థలు, 30 బోర్డ్ ఆఫ్ కంపెనీ బోర్డులో డైరెక్టర్లు అంటే 30 బోర్డులు అంటే ఒక్కొక్క బోర్డులో 11 మంది, దాదాపు 330-340 మందికి ఈ డైరెక్టర్ పోస్టులు పోతాయి. అందుకోసమే అప్పుడు కలపలేదు. తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ కలిపేశారు, ఇవన్నీ పక్కన పెట్టేయండి అని చెప్పి నిర్మలా సీతారామన్ ధైర్యం చేసింది, అని చేసి ఈ బ్యాంకులన్నీ కలపడం జరిగింది. దాంతో ఈ 5 బ్యాంకులు 6 బ్యాంకుల్లోనే ఈ ఈ ఈ రాజకీయ నాయకులు అనండి, లేకపోతే ప్రభుత్వానికి కావాల్సిన వాళ్ళు అనండి, లేకపోతే మన ఇవన్నీ ఎందుకు మనకంతా ఆర్థిక శాస్త్రవేత్తలు ఈ బ్యాంకులన్నింటిలో ఉండటం జరిగిందనమాట. ఇప్పుడు ఉంటున్నారు అనమాట. ఇంకా దీన్ని కూడా కలిపేసి ఇంకా 2-3 బ్యాంకులు చేయాలనే ప్రపోజల్స్ ఉన్నాయి. అది బహుశా జరుగుతుంది తప్ప మనకు తెలీదు. అంటే సావిత్రి గారు ఇప్పుడు ఎందుకు అనేది ఆ పాయింట్ అవుతారు కాబట్టి కొంచెం క్లారిఫై చేస్తే అందరూ ప్రతి బ్యాంకుని విధంగానే చేశారా అనేటువంటి అభిప్రాయం ఉండవు. అందుకని చెప్పి క్లియర్ చేస్తున్నారు అనమాట. వస్తున్నారు మళ్ళీ. థ్యాంక్ యూ.
ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో షేరింగ్స్ ఏమైనా ఉన్నాయా అండి? చాలా డీప్ సబ్జెక్ట్. అంత నాలెడ్జ్ ఏం లేదు ఇప్పటికైతే. అసలు మీకు అందరికి గుర్తుంది యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ ఉండేది. అవును సార్, యూటీఐ. యూటీఐ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నుంచి యూటీఐ బ్యాంక్ వచ్చింది. ఆ యూటీఐ బ్యాంక్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి ఇందాక నేను చెప్పిన దామోదర్ ఆయన చైర్మన్గా ఉండేవాడు. అక్కడి నుంచి సెబీ చైర్మన్గా వెళ్ళాడు. ఆ యూటీఐ బ్యాంక్ యూటీఐలో చైర్మన్గా ఉన్నప్పుడు యూటీఐ యాక్సిస్ కదా సార్? యూటీఐ బ్యాంక్ తర్వాత యాక్సిస్ బ్యాంక్ టేక్ ఓవర్ అయింది. ఇప్పుడు ఆ యూటీఐ అనేది లేకుండా పోయింది. ఏదో స్కెల్టన్ యూటీఐ మాత్రం ఉంది, ఏదో చిన్న ఆపరేషన్స్. ఇవన్నీ సబ్జెక్టు లోపలికి వెళ్తే ఎక్కడెక్కడెక్కడెక్కడో వెళ్ళిపోతాం. ఇంట్రెస్ట్ ఉండాలి, తెలుసుకోవాలి, లేకపోతే బోర్ కొడుతుంది, డ్రైగా ఉంటుంది సబ్జెక్ట్. ఎందుకంటే ఇవాళ మనం వాడుకునే డబ్బు, మనం వెళ్ళే బ్యాంకులు, మనం చేసే ట్రాన్సాక్షన్స్, మనం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీని వెనకాల ఎంత చరిత్ర ఉంది అనేది మనకు చాలా ముఖ్యం. అది తెలుసుకోవాలి. మనకెందుకులే ఇవన్నీ, బ్యాంకులనేమో డబ్బులు పెట్టామా, డబ్బులు ఇచ్చారా, తీసుకొచ్చుకున్నామా, చాలే అనుకుంటే అది వేరే విషయం. చదవండి. చదవండి. రవీనా, Most people fail to realize that in life, it's not how much money you make, it's how much money you keep. We have all heard stories of lottery winners who are poor, then suddenly rich, and then poor again. They win millions, yet are soon back where they started. Or stories of professional athletes who, at the age of 24, are earning millions but are sleeping under a bridge 10 years later. చాలామంది జీవితంలో వాళ్ళు తెలుసుకునే విషయం ఏంటంటే డబ్బులు సంపాదించడమే కాదు, డబ్బులు దాయటం కూడా అనేది. చాలామంది సంపాదించారు. ఇప్పుడు డబ్బు సంపాదించడంలో వ్యాపారం చేసి డబ్బు సంపాదించడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళ ఆస్తులు కొనరు చాలామంది. ఎందుకంటే ఆస్తులు కొంటే మనకి డబ్బు సర్క్యులేషన్, మనీ టర్న్ ఓవర్ తగ్గిపోతుంది. అందుకని దీంట్లో పెంచుకుంటే ఇంకా ఎక్కువ లాభం వస్తుంది కదా అని చెప్పి సంపాదన అంతా దాంట్లో పెట్టుకుంటూ పెంచుకుంటూ వెళ్తారు. అది తప్పు అని చెప్పేది. ఎట్లా అనేది చూద్దాం. నా ఏమంటానంటే ఉయాలే స్టార్. చాలామంది లాటరీలో డబ్బులు గెలిచిన కథలు వింటాం కదా మనం. వాళ్ళకి ఇన్ని కోట్ల డాలర్లు వచ్చినాయి, లేకపోతే ఇన్ని లక్షల డాలర్లు వచ్చినాయి, ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి, లేకపోతే ఇండియా లాటరీలో వచ్చి మనకి వాడికి ఇన్ని లక్షలు వచ్చినాయి అంట, కోటి రూపాయలు వచ్చినాయి అంట, ఇవన్నీ వింటుంటాం. అందులో పేదవాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి వింటాము. అవి విన్నప్పుడు వాళ్ళందరూ ఒక సడన్గా డబ్బున్నోళ్ళు అయిపోతారు. మనం అనుకున్నాం కదా, మన కోటి రూపాయలు వస్తే మనం ఏం చేస్తాము అని చెప్పి. రకరకాలుగా ఏం చేస్తాం, మనం ఇల్లు కట్టుకుంటామా, లేకపోతే పక్కాళ్ళకి ఇస్తామా, వాళ్ళకి ఇస్తామా, వీళ్ళకి ఇస్తామని మనం ఏదో చాలా రకాలుగా ఒక్కొక్కళ్ళు వాళ్ళ దీన్ని బట్టి ఊహలో చేస్తూ ఉన్నారు. అది ఇక్కడ కూడా వీళ్ళు చాలామంది లాటరీ టికెట్లు వచ్చిన వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలి, ఏం చేయాలో తెలియక ఏం చేస్తారు, ఏదేదో రకరకాల మార్గాల్లో ఖర్చు పెట్టేసేసి మళ్ళీ మొదటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికే చేరిపోతారు.
ఎక్కడో కొద్ది మంది తప్ప మిగిలిన వాళ్ళందరూ దాదాపు అదే తీసుకొస్తారు. అందుకే మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం, మన ఈ ఊళ్ళో ఉన్న డబ్బు ఈ దేశంలో ఉన్న డబ్బు అంతా అందరికీ సమానంగా పంచితే ఏమవుద్ది అని చెప్పి మనం క్వశ్చన్ వేసుకున్నాం. గుర్తుందా? ఆ ప్రశ్న వేసుకున్నాం అసలు. వేసుకున్నాం. ఉం? మరి అవును మాట్లాడమే, సార్, వేసుకున్నాం. మాట్లాడండి. అవును సార్. ఫైనాన్షియల్ లిటరసీ లేకనే వాళ్ళకు అమౌంట్ ఎంత వచ్చినా వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతారు కాబట్టి మళ్ళీ వాళ్ళు అదే పొజిషన్కి వెళ్ళిపోతారు అనమాట. అది ఎందుకంటే మీరు మాట్లాడితే ముత్యాలు రాలి అనుకోండి, మీ ఇంట్లోనే పడతాయి, మా ఇంట్లో ఏం పడవు. మళ్ళీ మీరే ఎరుకోండి. మాట్లాడండి. మనం ఆ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. డబ్బులని పంచిపెడితే మళ్ళీ తెల్లారేటప్పటికి వారం రోజులు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినా మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళిపోతాయని చెప్పారు. అట్లాగే ఇక్కడ కూడా వాళ్ళకి సరైన పద్ధతిలో డబ్బులు కనుక దాయటము, ఇన్వెస్ట్ చేయటము, దాన్ని ఎక్కడెక్కడ పెట్టాలి అనేది కనుక తెలియకపోతే మళ్ళీ కొద్ది కాలానికి వాళ్ళు మళ్ళీ వెనక్కి. అట్లాగే మనం ఇంకా ప్రొఫెషనల్ అథ్లెట్స్, స్ప్రింట్ క్వీన్స్, మన పరుగు పందాల్లో ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చేవాళ్ళు, రెజ్లర్స్, మన మల్లయుద్ధం పోటీల్లో పైకి వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ స్పోర్ట్స్ మెన్ చాలామంది. మీరు చూడండి, మైక్ టైసన్ దగ్గర నుంచి కనుక చూసుకుంటే వీళ్ళందరూ ప్రైమ్ ఏజ్లో 24, 25 మన క్రికెటర్స్ చాలామంది, వీళ్ళందరినీ కనుక చూసుకుంటే చాలా డబ్బు సంపాదిస్తారు. కానీ 10 ఏళ్ల తర్వాత చూస్తే వాళ్ళ ఆ ప్రైమ్ టైం అయిపోయిన తర్వాత, అంటే వాళ్ళ ఆ ప్రొఫెషన్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కనుక చూస్తే మళ్ళీ 10 ఏళ్ళకి ఏ వంతెన కిందనో ఏ రోడ్డు పక్కన నిద్రపోతుంది. ఎందుకంటే డబ్బులు దాయటం తెలియకపోవటం, డబ్బుల్ని ఖర్చు పెట్టడం తెలియకపోవటం. అందుకే మనకి చెప్తారు, డబ్బు నీళ్ళలాగా ఖర్చు పెట్టమంటారు. అంటే అర్థం డబ్బు నీళ్ళ నీళ్ళు ఖర్చు ఆగిన దగ్గరే పెట్టడం. నిదానం ఆగుతుంది అని అంటారు సార్ పెద్దవాళ్ళు. ఏంటి బంగారం? మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్పండి, ఏం చెప్పారు? సారీ మ్యూట్ లోకి వెళ్ళిపోయింది సార్. నీళ్ళు ఆగిన దగ్గరే నిదానం ఆగుతుంది అని అంటారు. అంటే నీటిని పొదుపుగా వాడడం వచ్చిన వాళ్ళకి ఈ డబ్బును కూడా పొదుపుగా వాడడం వాళ్ళకి వస్తుంది అని చెప్పడం విన్నాను సార్. యా, ఎందుకంటే ఆ రోజుల్లో ఈ సామెత పుట్టినప్పుడే నీళ్లు అనేది చాలా ముఖ్యమైనది, నీళ్లు జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటే ముందు తరాలకు పనికొస్తాయి అని చెప్పి నీళ్లు పొదుపుగా వాడమనేవాడు. అందుకని డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు నీళ్ళు ఎలా ఖర్చు పెడతాం పొదుపుగా, ఆ విధంగా ఖర్చు పెట్టమని చెప్పి అర్థం. మనం ఏం చేస్తాం, నీళ్లు బొడబొడ పారబోస్తాం కాబట్టి ఆ డబ్బు నీళ్ళలా ఖర్చు పెడుతున్నాడు రా అంటాం. డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టడం అంటే పాడు చేస్తున్నాడు, పారబోస్తున్నాడు అని. కానీ అక్కడ యాక్చువల్గా అర్థం ఆ రోజుల్లో వాళ్ళు పెట్టినప్పుడు నీళ్లు పొదుపుగా వాడండి, నీళ్లు పొదుపుగా వాడితే అన్నీ పొదుపు అవుతాయి అని చెప్పని సామెత అప్పుడు వచ్చింది. అందుకని సో యా, చదవండి. I remember a story of a young basketball player who a year ago had millions. Today, at just 29, he claims his friend's attorney and accountant took his money and he was forced to work at a car wash for minimum wage. He was fired from the car wash because he refused to take off his championship ring as he was wiping off the cars. His story made national news and he is appealing his termination, claiming hardship and discrimination. He claims that the ring is all he has left and if it was stripped away, he'll be crumbled. ఈ ఒక చిన్న స్టోరీ చెప్తాం నాడిన. ఇది ఇట్లాంటి దాంట్లో మనం ఇట్లా మనకు తెలిసిన కథలు మనం ఎలా చెప్పుకుంటున్నాం, ఈయన తెలిసిన కథ ఒకటి చెప్తున్నాడు. ఒక యంగ్ బాస్కెట్బాల్ ప్లేయర్, బాస్కెట్బాల్ ఆడేటువంటి ఒక
యంగ్ ప్లేయర్, చిన్న 24-25 సంవత్సరాల వయసులో ఉన్న కుర్రాడు గురించి. ఆ బాస్కెట్బాల్ ప్లేయర్లో మనకి బాస్కెట్బాల్ అంత మనకి వ్యాప్తికం కాదు, కానీ వాళ్ళకి అక్కడ ఎక్కువ చాలా బాస్కెట్బాల్ చాలా బాగా ఆడతారు. వాళ్ళకి అంత ఎక్కువ అందరికీ ఉంటుంది. గేమ్స్ టోర్నమెంట్స్ ప్రైజ్ మనీ చాలా పెద్దవి ఉంటాయి మన క్రికెట్లో లాగా. అండ్ కొన్ని లక్షల డాలర్లు సంపాదించాడు కొద్ది కాలంలోనే. 29 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆయన ఏం చెప్తున్నాడంటే వాళ్ళ ఫ్రెండ్స్, లాయర్లు, అకౌంటెంట్లు వీళ్ళందరూ మోసం చేసి ఆయన డబ్బులన్నీ తీసేసుకున్నారు. కాబట్టి ఆయన దగ్గర డబ్బులు లేవు. అందుకని ఒక కారు వాషింగ్ కంపెనీలో, అంటే కార్లు కడిగే కంపెనీలో అతి తక్కువ జీతానికి పనిచేస్తా ఉన్నాడు. దరిద్రుడు తలగడకపోతే వడగడ వాన గురిస్తాడు. ఆమె తిన్నారా ఎప్పుడన్నా? విన్నారా? విన్నామండి. దరిద్ర కొట్టాడుకు వడగళ్ళ వాన అంటారండి ఏదైనా కలిసి రాకపోతే. అసలే దరిద్రుడు. వీడికి ఏదో పాప అవకాశం కలిసి వచ్చి తలస్నానం చేద్దామని చెప్పి తలస్నానం మొదలెట్టాడు. వర్షం వస్తానే కదా, వీడి కర్మకి వడగళ్ళు కురిసి. వడగళ్ళు అంటే రాళ్ళు కదా, అవునండి. ఆ రాళ్ళు కురిసి వీడికి ఇంకొంచెం తల మీద రాళ్ళ వర్షం కురిస్తే ఏమవుతుంది? అవునండి. నెప్పులు దెబ్బలు తగులుతాయండి. దెబ్బలు. అట్లాగే వీడికి కూడా దెబ్బలు. దరిద్రుడు తలగడడానికి వెళ్దామని వెళ్తే వర్షం పడుతుంది కదా, తలగడుకుందాం అని ఆడి దరిద్రం ఎట్లా అంటే వడగళ్ళ వాన కురిసింది. అంటే ఇంకా ఎక్కువ వాడికి నష్టం వచ్చింది. అట్లాగే వీడికి కూడా పాపం ఉన్నపోయింది అనుకుంటే వాళ్ళ కారు వాళ్ళు ఏం చేశారు, వీడి చేతికి ఛాంపియన్ రింగ్ అని ఉండేది. చేతికి వాళ్ళకి ఛాంపియన్ అయినప్పుడు ఏదో ఒక రింగ్ ఇచ్చారు. ఆ రింగ్ని వీడి చేతికి ఏలికి పెట్టుకుని ఉండేవాడు ఎప్పుడు. అదొకటే మిగిలింది మొత్తం ఆస్తులన్నింటిలో. మిగిలితే ఆ రింగు పెట్టుకుని కార్లు దుడిచేటప్పుడు ఈ రింగు వలన కార్ల మీద గీతలు పడుతుంది. మనం ఎంత క్లాత్ దుడిచినా కూడా ఒక్కో సందర్భంలో ఈ మన వాచ్ కానీ చేతికి ఏదైనా వస్తువులు ఉంటే అవి తగిలి కార్ల మీద గీతలు పడతాయి. ఆ రింగ్ తీసామని అడిగారు వాళ్ళు కంపెనీ వాళ్ళు. వీడు తీయలే, నాకు గెలిచింది ఇది ఒకటి, నేను తీయను అంటే ఉద్యోగులు అని చెప్పి పీకేశారు. ఈ విషయం సరే మొత్తం జాతీయంగా వార్తల్లో వచ్చింది. తర్వాత ఆయన ఉద్యోగం నన్ను తీసేశారు అన్యాయంగా, నాకు చాలా నష్టం వస్తుంది, నేను బతకలేకపోతున్నానని చెప్పటం. నాకున్నదిగా ఉంగరం ఒకటే, ఆ ఉంగరం కూడా మీరు తీసేస్తే నాకు ఇంకేం మిగిలింది, నీకు మొత్తం క్రంబుల్ అంటే మేము మొత్తం అంతా నాశనం అయిపోతాము, అది ఇది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో అంటే డబ్బులు సంపాదించటం ఒక కళ అయితే డబ్బులు నిలబెట్టుకోవటం ఇంకొక కళ. సంపాదించటం అనేది ఒక చదువు అయితే నిలబెట్టుకోవటం అనేది ఇంకో చదువు. మన డిగ్రీ దాకా చదువుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా వెళ్తాము ఆ విధంగా. ఎస్. చదవండి. So when people ask, where do I get started, or tell me how to get quick rich, they often are greatly disappointed with my answer. I simply say to them what my rich dad said to me when I was a little kid. If you want to be rich, you need to be financially literate. అందుకని చాలామంది ఈయన అడుగుతాను, మేము ఎక్కడి నుంచి మొదలు పెడితే డబ్బులు సంపాదిస్తాము, లేకపోతే ఏం చేస్తే డబ్బులు సంపాదిస్తాము, ఇట్లా తొందరగా డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి. ఎందుకంటే మనం జనరల్గా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏమండి మీరు ఇంత గొప్ప వాళ్ళు అయ్యారు కదా, ఎలా అయ్యారు, మీరు ఎక్కడి నుంచి మొదలుపెట్టారు, మీరు ఇప్పుడు ఈ దేశంలో ఉన్న యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి, అది ఇది అని అడుగుతుంటారు కదా మన ఇంటర్వ్యూస్ టీవీలో కానీ పేపర్లో కానీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ క్వశ్చన్లన్నీ అడుగుతారు. అట్లాంటివి అడిగినప్పుడు ఈయన చెప్పే సమాధానం విని వాళ్ళు చాలా నిరుత్సాహపడేవాళ్ళు అంట. ఈయన ఏం చెప్పేవాళ్ళు అంటే, నువ్వు డబ్బు సంపాదించాలి, డబ్బులు కావాలి అనుకుంటే ఫస్ట్ నీకు ఫినాన్షియల్ లిటరసీ, ఆర్థిక పరమైనటువంటి చదువు నీకు ఉండాలి అనేది చెప్పేవాడు. ముందు నువ్వు
నీ ఆ డబ్బు విషయంలో ఆర్థిక పరంగా ఏబిసిడి లాలు నేర్చుకొని అప్పుడు నువ్వు డబ్బు సంపాదించడం మొదలుపెట్టు అని చెప్పి అర్థం. యా As I said, my educated dad stressed the importance of reading books, while my rich dad stressed the need to master financial literacy. యా If you're going to build the Empire State Building, the first thing you need to is dig a deep hole and pour a strong foundation. If you are going to build a home in the suburbs, all you need to do is pour a 6-inch slab of concrete. Most people, in their drive to get rich, are trying to build an Empire State Building on a 6-inch slab. The idea was drummed into my head every time we worked together. ఫైనాన్షియల్ లిటరసీ గురించి ఉండాలి, మనకి ఎప్పుడు తెలియాలి అనేది ఈయన మైండ్లో బాగా పాతుకుపోయింది. As I said, my educated dad stressed the importance of reading books, while my rich dad stressed the need to master financial literacy. వాళ్ళ సొంత తండ్రి పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకోమని పుస్తకాలు చదవడం యొక్క ప్రాముఖ్యతను చెప్తే, రిచ్ డాడు ఆర్థిక పరమైనటువంటి విషయాల్ని నేర్చుకోవటం మీద ఎంత ప్రాముఖ్యత ఉండాలి అనేది చెప్పాడు. ఇప్పుడు మనం ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అంటే వాళ్ళకి అక్కడ అది 101-120 అంతస్తుల బిల్డింగ్. అది దాన్ని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అంటారు. అప్పట్లో ది మోస్ట్ టాలెస్ట్ బిల్డింగ్ అప్పట్లో. ఇప్పుడు చాలా వచ్చినాయి అనుకోండి. మనం చేయాల్సింది ఏంటి, అంతా ఒక 120 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి వెళ్తే మనం ఎంత ఫౌండేషన్ వేయాలి, పునాది ఎక్కడ దాకా వేయాలి? కొన్ని 100 అడుగులు లోతుకి పునాది వేయాలి కదా, లేకపోతే అదంత బిల్డింగ్ ఎట్లయినా పెడితే నిలబడదు. మనం ఇప్పుడు 4 అంతస్తులు ఇల్లు కట్టాలనుకోండి, మన పునాది ఎంత వేస్తాం? ఒక 10 అడుగులు 15 అడుగులు వేస్తాం కదా. అదే 2 అంతస్తులు కట్టాలనుకోండి 6 అడుగులు వేస్తాం. ఈ విధంగా పునాది వేసేటప్పుడు మన కట్టపోయే మన బిల్డింగ్ ఏదైతే ఉందో, కట్టడం ఏదైతే ఉందో దానికి సరిపడా పునాది వేస్తాం. కానీ చాలామంది ఏం చేస్తారంటే, పునాది వేయకుండా ఈ స్లాబ్ ఏదైతే ఉందో, మన ఇంటి మీద మనం స్లాబ్ వేసుకుంటాం కదా, అది కొంతమంది 4 అంగుళాలు వేస్తారు, కొంతమంది 6 అంగుళాలు వేస్తారు. సో ఇక్కడ చెప్పే 6 అంగుళాల స్లాబ్ మీద 100 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి మనవాళ్ళు ప్లాన్ చేస్తారు. అర్థమైందా? మన పునాది ఆశ లేకుండా నిలబడుతుంది. ఉమ్? పునాది లేకుండా నిలబడుతుంది. అదే మరి స్లాబ్ దీన్ని బేస్ చేసుకుంటే మన ఆశలేమో ఆకాశంలో ఉంటాయి, మనం వేసే పునాదేమో భూమి మీద, భూమి లోపల కూడా. ఆ విధంగా బారెడు ఆస్తే మూరెడు. ఆ విధంగా మనకి మన మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే మన మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్, మనం అబవ్ మిడిల్ క్లాస్ వీళ్ళు ఆలోచించేది, ఇంకో 2 బిల్డింగ్లు, ఇంకో 2 ఫ్లోర్లు వేస్తే మళ్ళీ రేపు ఈ స్లాబ్స్ పునాది సరిపోదు కదా, అందుకని ఇప్పుడే కొత్త పునాది వేద్దాము, ఇంకొంచెం ఎక్కువ వేద్దామని ఆలోచించారు. మనం కట్టుకునే ఒక్క ఫ్లోర్ కి అయితే ముందే ఆలోచించుకొని ఉంచుకుంటారు సార్. అది సువ్వలు కూడా ఒక ఫ్లోర్ కని కొంచెం పైకి పెట్టుకొని రిమ్మల్ కట్టుకొని ఉంచుకుంటారు. పెట్టుకుంటారు. నేను ఇంకో ఫ్లోర్ కడితే మళ్ళీ కావాల్సి వస్తుందని చెప్పి ఈ కాలమ్స్ వేసినప్పుడు ఎనుపు చెవులు పైకి పెట్టుకొని ఉంటారు. మళ్ళీ ఇంకో ఫ్లోర్ వేసినప్పుడు దాని మీద చెవుల మీద కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఫౌండేషన్ వేయటం 4 ఫ్లోర్లకు వేసినా 4 ఫ్లోర్ ఇమీడియట్గా కట్టకపోయినా కూడా ఒక్కొక్కటి కట్టుకోవాలనుకున్నప్పుడు అవసరం ఉండదు. మేము నాగ్పూర్లో ఉన్నప్పుడు మాకు ఆంధ్ర అసోసియేషన్ బిల్డింగ్ ఉండేది, ఒకటే స్ట్రక్చర్. దాని పునాది ఒక్కదాన్ని సరిపడా వేశారు అప్పట్లో ఉన్న డబ్బులతో. ఇప్పుడు దాని మీద ఇంకో 2 ఫ్లోర్లు కట్టాల్సి వచ్చింది. కట్టాల్సి వచ్చినప్పుడు నేను చదువుకునేటప్పుడు మేము దాని గురించి ఆలోచిస్తే, అప్పుడు నేను కమిటీ మెంబర్ ఉండేవాళ్ళు ఆంధ్ర అసోసియేషన్. అక్కడ ఇది కట్టాలని చెప్పి ఆలోచిస్తే ఏమైంది, పునాది లేదు.
అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారంటే మాకు ఉన్న రోడ్లో అన్నీ 2 స్టోరీడ్ 3 స్టోరీడ్ బిల్డింగ్స్, ఇదొక్కటే ఒక సింగిల్ స్టోరీ బిల్డింగ్, చిన్న ఇది మన కంటైనర్ బిల్డింగ్ లాగా ఉంటుంది అనమాట. ఒక హాలు, ఒక చిన్న అంత ఏం ఉండేది కాదు. ఏరియా పెద్దది ఉండేది కానీ, ల్యాండ్ పెద్దది ఎక్కువ ఉంది కానీ బిల్డింగ్ చిన్నది ఉండేది. అప్పట్లో ఏదో కట్టుకున్నారు, దాంతో నడిపించారు ఆ రోజుల్లో. దానికోసం ఏం చేయాల్సి వచ్చిందంటే మేము చుట్టూ ఆ బిల్డింగ్ చుట్టూ పునాదులు వేసి పెద్ద పెద్ద కాలమ్స్ లేపి ఇప్పుడు పాత దీని స్లాబ్ మీద పడకుండా ఒక 2 అంగుళాల గ్యాప్ ఉంచి పైన ఇంకో స్లాబ్ కట్టాల్సి వచ్చింది. ఈ బిల్డింగ్ పడగొట్టడానికి అవకాశం లేకపోవడం. ఇది బిల్డింగ్ అనుకోండి, దీని మీద కొంచెం ఇంత గ్యాప్ ఉంచి మళ్ళీ ఇంకో పెద్ద స్లాబ్ వేసి దాన్ని సపోర్టింగ్ పెద్ద కాలమ్స్ వేసి పైన ఇంకో 2 అంతస్తులు లేపు. అంటే అది పడగొట్టేసి కొత్తది కట్టొచ్చు కదా అనొచ్చు. దాన్ని పడగొట్టేసి కడితే మళ్ళీ ఇది ఎక్కడ పెట్టాలి అనేది, దీనికి ఏదో ఆ రోజుల్లో వాళ్ళు ఆ డెసిషన్ తీసుకున్నారు. మాకు ఓకే కడుతున్నాం అన్నారు, కట్టుకోండి, మేము పెద్ద ఇన్వాల్వ్ అవ్వలేదు దాంట్లో. సో ఆ విధంగా ఒక స్ట్రక్చర్ నుంచి మారాలంటే, అట్లాగే ఇక్కడ మనకి ఒక 4 అంతస్తుల మేడ కట్టుకోవాలి అంటే దానికి సరిపడ పునాది ఇవాళ వేయాలి. మనం ₹1,00,00,000 సంపాదిస్తాం, దానికి చాలే అనుకుంటే అంతవరకే నేర్చుకుంటే ఆ ₹1,00,00,000 నిలబెట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ఈ 10 కోట్లు అయితే, 100 కోట్లు అయితే, 1000 కోట్లు అయితే మనకి ఇక్కడ నుంచి కింద మనకి ఆ పునాది ఉందా లేదా అనేది మనం మొదటి నుంచి మనం పునాది తయారు చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. యా. Our school system created in the agrarian age still believes in homes with no foundation. Dirt floors are still the rage. So kids graduate from school with virtually no financial foundation. One day, sleepless and deep in debt in suburbia, living the American dream, they decide that the answer to their financial problem is to find a way to get rich quick. మన స్కూల్ సిస్టమ్, మన స్కూళ్ళల్లో మనకున్న విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో అది ఎప్పుడో పురాతన కాలం నాటి నుంచి ఉన్నది. వాళ్ళు ఇప్పటికీ కూడా ఎటువంటి పునాది లేని ఇల్లు కట్టడం మీదనే వాళ్ళకి నమ్మకం ఎక్కువ. వాళ్ళకి ఎంతసేపు ఆ దుమ్ము కొట్టుకున్న నేల ఏదైతే ఉందో అదే వాళ్ళకి గొప్ప విషయం అన్నమాట. సో కిడ్స్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ద స్కూల్ విత్ వర్చువల్లీ నో ఫైనాన్షియల్ ఫౌండేషన్. అందుకని చెప్పి ఆ స్కూళ్ళలో చదివి వచ్చే వాళ్ళకి ఈ ఆర్థికపరమైనటువంటి పునాదులు ఏమి ఉండవు, ఆర్థికపరమైన నాలెడ్జ్ ఏమి ఉండదు, దానికి ఆ పునాదులు ఏమి ఉండవు వాళ్ళకి. అందుకని ఒక రోజుకి వచ్చేటప్పటికి వాళ్ళు ఏమవుతుందంటే ఎక్కడో ఊరి చివర సబర్బన్ ఏరియాస్లో శివారు గ్రామాల్లో బతుకుతూ అప్పుల్లో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. లివింగ్ ది అమెరికన్ డ్రీమ్. They decide that the answer to their financial problem is to get rich. వాళ్ళు ఆ అమెరికాలో వాళ్ళకున్న కళలు, మనం ఇప్పుడు అమెరికా వెళ్ళే వాళ్ళందరూ చాలా కళగా అంటారు. మనం వెళ్ళేసి ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం, ఇంత డబ్బు సంపాదిస్తాం, అంత డబ్బు సంపాదిస్తాం, మనం ఇది చేద్దాం, అది చేద్దాం, ఇంటికి ఇన్ని కోట్లు పంపిద్దాం, అక్కడ ఇన్ని కోట్లు పెట్టి కొనుక్కుందాం, ఎన్ని కళగా అంటారు కదా. ఆ కళల గురించి కనుక్కోవటానికి వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి అట్లాంటి కళలు కనుక్కుంటూ అట్లా డబ్బులు సంపాదించడం ఒకటే ఒక అవకాశం అని చెప్పి వీళ్ళు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి పునాది లేకుండా డబ్బుల గురించి, డబ్బు సంపాదన గురించి ఆలోచిస్తారు. ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఉంది, ద కాంకరర్స్ ఆఫ్ గోల్డెన్ సిటీ అని చెప్పి ఒక పిక్చర్ ఉంది, ఇంగ్లీష్ పిక్చర్, ఓల్డ్ పిక్చర్. ఆ సినిమాలో ఏం చేస్తారంటే ఒక ఊరి నుంచి ఒక ఫ్యామిలీ మొత్తం 4 బ్రదర్స్, ఫాదరు, మదరు, సిస్టరు, వీళ్ళందరూ సిటీకి వచ్చేస్తారు. మనకి ఇక్కడ విజయవాడకి చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా వస్తారు, ఇక్కడ హైదరాబాద్కి ఎట్లా వస్తారు, వాళ్ళు బాంబేకి ఎట్లా వెళ్తారో ఆ విధంగా కొంతమంది కొన్ని కుటుంబాలు ఎప్పటికప్పుడు రైలు దిగి వచ్చేస్తుంటారు అన్నమాట. ఆ సినిమాలో ఏమవుద్ది, ఇక మనం సిటీకి వచ్చేసాము, ఇక్కడ మన వ్యాపారాలు చేసాము, ₹1,00,00,000 సంపాదించాము, మనకి ఇంకా ఎదురు లేదు అన్న ఉద్దేశంతో
వాళ్ళు ఆ కాంకరర్స్ ఆఫ్ ది గోల్డెన్ సిటీ అంటే ఈ బంగారు నగరానికి మన చక్రవర్తులం అని ఆలోచనతో వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ సిటీలో ఉన్న ఆకర్షణలో పడిపోతారు. పడిపోయి వాళ్ళ వృత్తులు వ్యాపారాలు అన్నీ మానేస్తారు. అందులో ఒకే ఒక్కడు చిన్న పిల్లాడు ఉంటాడు అందరికంటే, వాడిని మాత్రం చదివిస్తారు. వాడు చదువుకుంటాడు. వీళ్ళందరూ కమ్మరి పని చేసేవాడు కమ్మరి పని, కుమ్మరి పని చేసేవాడు కుమ్మరి పని, ఏ పని చేసేవాడు ఆ పని చేసుకుంటూ, మెకానిక్ పని చేసేవాడు మెకానిక్ పని చేసుకుంటూ పెంచుదాము మనం పెరుగుదాం అనే ఆలోచనలో వస్తారు. ఇక్కడ ఆకర్షణలకు లోను అయిపోయి అవన్నీ పోతాయి. ఫ్యామిలీ అంతా నాశనం అయిపోద్ది. ఎవరికి బతుకు అనేది ఉండదు. ఈ లోపల ఈ చదువుకునే పిల్లాడు పెద్దాడు అవుతాడు. పెద్దాడయ్యి ఉద్యోగం మంచి పొజిషన్లోకి వస్తాడు. పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు వీళ్ళందరినీ పిలిచి బ్రదర్స్ని వాళ్ళ ఫాదర్ని, మీరు ఇక్కడ వద్దు, ఇక్కడ మనం పాడైపోయాం, మన ఊరు వెళ్ళిపోయి మన సొంత వ్యాపారం సొంత పనులు చేసుకుందాం అని చెప్పి వీళ్ళందరినీ ట్రైన్ ఎక్కించడానికి వస్తాడు. ట్రైన్ ఎక్కించినప్పుడు ఆ ట్రైన్ నుంచి కొంతమంది దిగుతారు కదా మనం స్టేషన్ వచ్చినప్పుడు. అక్కడ ఇంకో కొన్ని ఫ్యామిలీస్ ఇట్లాగే వస్తాయి. మనం కూడా ఈ సామ్రాజ్యానికి ఇక్కడ ఈ నగరానికి మనం చక్రవర్తులు అయిపోదాం అని చెప్పి ఆలోచించుకుంటూ దిగుతూ వస్తారన్నమాట. వీడు నవ్వుకుంటాడు దాన్ని చూసి. ద కాంకరర్స్ ఆఫ్ ది గోల్డెన్ సిటీ అని ఆ సినిమాలో అదొక చాలా బాగుంటుంది సినిమా. దీని మీదనే మొత్తం వచ్చి మైగ్రేషన్, ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వచ్చి వాళ్ళు పెద్దవాళ్ళు సంపాదించి పెద్దవాళ్ళు అవ్వాలని కోరుకుని అట్లా అవ్వలేక పోలేక వెనక్కి పోలేక ఉండలేక బాధపడే కుటుంబాలు చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ స్కూల్ సిస్టమ్ గురించి అమెరికన్ డ్రీమ్స్, మన కళలు ఈ విధంగా మన కళ్ళగా అంటాం అనే దాని గురించి వచ్చింది కాబట్టి టెలింగ్ ఆ స్టోరీ గురించి, సినిమా గురించి. 6:30 అయింది. ఇవాళ ఇక్కడ ఆపేద్దామా? Yes, sir. లక్ష్మీదేవి గారు, సో ఇవాళ దీని మీద ఏమన్నా చర్చ? గుడ్ మార్నింగ్ రామ్మోహన్ గారు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు. గెలి రమేష్ గారి గురించి ఇందాకే చెప్పుకున్నాం, అయిపోయింది. ఎవరండి? గెలి రమేష్ గారి గురించి చెప్పుకున్నాము. ఓకే. నిన్న మీరు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ గురించి చెప్పారు కదా. సో అది ఎందుకు, ఎట్లా జన్మెత్తింది, ఎట్లా పోయింది, ఓకే, దాని గురించి. ఇంకా ఇందులో ఏమన్నా డిస్కషన్, షేరింగ్? మీ అందరికీ డబ్బుతో రకరకాల అనుభవాలు ఉంటాయి, షేర్ చేయండి. మీకు తెలిసినవి ఉంటాయి, చెప్పండి. మిగిలిన అందరికి కూడా ఉపయోగపడతాయి. ఏం లేవా మ్యాటర్? లేవు అనుకుంటా సార్. ఏమైనా షేరింగ్స్ ఉన్నాయా అండి, డౌట్స్ కానీ? వీళ్ళందరూ మాట్లాడితే ముత్యాలు రాలిపోతే మనం ఎదుర్కొంటాం అనే ఫీలింగ్ ఉంది. అదే సార్ ఇందాక చెప్పారు కదా, ఎవరింట్లో వాళ్ళకే రాలితే ఎవరు బీరువాళ్ళ వాళ్ళే పెట్టుకోవచ్చు అని. నేను రావండి బాబోయ్. జస్ట్ ఫోన్ లో వాచ్ చేస్తున్నాం మేము అంతే. ఇవాళ పడినది కూడా మాకు తెలియదు. మీరు పొరపాటున కూడా వీడియో ఆన్ చేయరు. వీడియో ఆన్ చేయట్లేదంటే లోపల ఏదో పని చేసుకుంటున్నారు అని అర్థం మేడం. పని చేసుకుంటూ వింటున్నారు కదా, మాట్లాడొచ్చు కదా, తప్పే ఉంది. మాట్లాడొచ్చు కదా. మాట్లాడటానికి కూడా అడగాల, మాట్లాడండి. అయ్యో అదేం లేదు. సార్ రేపటి నుంచి మీరు కూడా పని చేసుకుంటూ క్లాస్ చెప్పండి. మీరు ఒక్కలేనా ఖాళీగా ఉంది? అదే సార్ కూడా పని చేస్తున్నారు. సార్ చెప్పడం అనే పనిలో ఉన్నారు మేడం. ఫుల్ సారే ఇంకా ఎక్కువ యోగా ఆసనాలు ఎక్స్ట్రా క్లాస్ చెప్తారు రేపటి నుంచి. నేను కూడా యోగా క్లాస్ పోతేనే మొదలు పెట్టాను.
మీకు పెద్ద పని సార్ మా అందరికంటే. మేమన్నా గ్యాప్ అన్న ఇస్తామేమో కానీ మీరు గ్యాప్ లేకుండా చెప్తున్నారు. కానీ మాట్లాడమంటే కూడా ఎవరు మాట్లాడిపోతే నేను కదలకుండా అక్కడే కూర్చోమన్నారు. షేరింగ్సేగా చెప్పమన్నారు. తెలియని సబ్జెక్ట్ కాబట్టి గమ్మున ఉంటున్నాం సార్. సబ్జెక్ట్ మిమ్మల్ని చెప్పమనలేదు నేను. ఏదో ఈ ముక్కైనా చెప్పచ్చు. సంపాదించుకుంటూ ఈజీయే సార్. దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాలండి. సంపాదించుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి మేము సంపాదించి ఇచ్చిన దాన్ని మా అబ్బాయి ఎలా నిలబెట్టుకుంటాడా అనేది టెన్షన్ గా ఉందండి మాకు. ఏమైనా కొనుక్కున్నాయి కూడా జాగ్రత్త చేసుకుంటాం, నీట్ గా పెట్టుకుంటాం, వాటిని మెయింటైన్ చేసుకుంటాం చాలా కష్టమండి. ఎక్కడ తుప్పులు పట్టించేసి మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోయినా అవి చూస్తే అనవసరంగా కొన్నామే, మెయింటైన్ చేసేవాళ్ళు లేరు అని బాధపడుతున్నామండి మేము ఇప్పుడు. అవి ఇప్పుడు సంపాదించాం మేము కష్టపడి, అంత సంపాదించిన దాన్ని మా అబ్బాయి ఎలా చేసుకుంటాడు, సద్వినియోగం చేసుకుంటాడా లేదా, మెయింటైన్ చేసుకుని ఆడు బతకలేడేమో అన్నట్టు సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవడమే చాలా కష్టమని ఫీల్ అవుతున్నామండి. సంపాదించిన దాన్ని మీ అబ్బాయి నిలబెట్టుకోవటానికి కావాల్సినటువంటి సాధన సంపత్తి మీరు మీ అబ్బాయికి ఇచ్చారా? ఇచ్చామండి, అన్ని ఇచ్చాం. అప్పుడు నిలబెట్టుకుంటారు. అంటే ఇప్పుడు వాడి చేతుల్లో ఉందండి ఏం చేయాలనేది. అవును, నిలబెట్టుకుంటున్నారు కదా. ఒకవేళ ఇప్పుడే నిలబెట్టుకోలేకపోతే దానికి కావాల్సినటువంటి పరిజ్ఞానాన్ని ఇవ్వకపోతే అది మన తప్పు. ఆ పరిజ్ఞానమే లేదనుకుంటున్నామండి మేము. మేము అని చేత ఏమనుకుంటున్నారు? చేసామండి, ఇవ్వాల్సింది ఇచ్చాం. పరికరంతో పాటు పరిజ్ఞానం కూడా ఇవ్వాలి మేడం. అదేనండి, పరిజ్ఞానమే మేము చెయ్యాల్సింది చేసామండి. అది మా బ్యాడ్ లక్కో వాడి బ్యాడ్ లక్కో అంతగా ఏం కనిపించట్లేదండి మాకు. ఇంప్రూవ్మెంట్ ఏం చేస్తాడనేది ఈ పంటకే ఇప్పుడు అప్పచెప్తున్నామండి. కొంత చేయని అప్పచెప్పాము, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అని. ఎలా చేస్తాడో చూద్దామని ట్రై చేస్తున్నామండి. మరి ఇంకే కొంచెం కొంచెంగా అప్పచెప్పండి, మెల్లమెల్లగా పెరుగుతాడు. అప్పుడు ఒక ఎకరమో అప్పచెప్పి మిగిలిన మీరు చేసుకుంటా ఉండండి. దాంట్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వచ్చు. అదేనండి, ఇప్పుడు ఈ తొలకర పంటకి నువ్వు చేసుకో అబ్బాయి, ఎలా చేసుకుంటావో చూస్తాము అని చెప్పామండి. వెరీ గుడ్. చెప్పాము, ఈ పంటకి ఎలా పండిస్తావో పండించు, ఇంకా మేము రాము నీకు అప్పచెప్పించి చేంజ్ వాళ్ళకి, నువ్వు ఎలా పండించుకుంటావో పండించి తర్వాత చూస్తామని చెప్పామండి. కొంత మేము చేసుకుని కొంత అబ్బాయికి అప్పచెప్తున్నామండి. కాకపోతే మీరు గట్టు మీద నుంచి మానిటర్ చేస్తా ఉండాలి. అవునండి, అలాగే చెప్పడం అతనికి చెప్తూ ఉంటారు కానీ ఏం జరుగుతుంది, దానిలో లోటుపాట్లు ఏమవుతున్నాయి. ఒక సంవత్సరం నష్టం వస్తుంది, పర్వాలేదు. అదే అనుకుంటున్నామండి, నష్టం వచ్చినా పర్వాలేదే, చేసుకో, ట్రైనింగ్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ నిలబట్టం నేర్చుకుంటే తర్వాత పరిగెట్టడం వస్తుంది. అదేనండి, మనమే చేయబట్టుకొని నిలబెట్టి నాన్న బాగా నడుస్తున్నాడు నడు అంటే ఇంకెప్పుడు అట్టగా ఉంటాడు. కింద నుంచి వచ్చిన వాళ్ళకి మళ్ళీ కిందకి వచ్చేసిన ఆ వాల్యూస్ తెలిసి ఆ స్టెప్స్ వాళ్ళు ఎక్కువచ్చినాయి కాబట్టి మళ్ళీ ఎక్కగలరు అన్న ధైర్యం కూడా వస్తుంది వాళ్ళకు ఉంటుంది. ఎట్ ఏ టైం సక్సెస్ అయిపోయినా గానీ ఇంకా తర్వాత కష్టం వస్తే బాధ ఎక్కువ ఉంటుంది. అది స్టార్టింగ్ లో వస్తే అలవాటు పడిపోతాడు. ఓటమిని కూడా నేర్చుకోవాలి, ఓటమిని కూడా అనుభవించాలి. ఓడిపోవటం ఇప్పుడు 100 మార్క్స్ రావటమే కాదు, ఒకసారి 30 కూడా వస్తే తెలుస్తుంది. అదేనండి, అలానే ఇంక ఈ నిర్ణయం తీసుకున్నామండి. ఈ రోజు పూజ చేసుకుని మొదలు పెట్టుకోమని చెప్తామండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. మొన్న ఒక కొటేషన్ చదివాను దీనికోసమే, పిఎంసిలో. పిల్లలకి ఏది ఉన్నదో అది ఇవ్వడంతో పాటు ఎలా ఉండాలో అది కూడా ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అంటే సంపద ఇస్తే శాశ్వతంగా ఉంటుందో లేదో తెలియదు కానీ సంస్కారం ఇస్తే శాశ్వతంగా ఉంటుంది. ఆఫ్ కోర్స్ నాకు 2 పిల్లలు ఉన్నారండి, రీచ్ అయిన తర్వాత చెప్పాలి కదా. యా, థ్యాంక్ యూ అండి. బాగుంది కొటేషన్, చాలా మీనింగ్ఫుల్ కదా అనిపించింది. సంస్కారాన్నే ఇవ్వలేకపోతున్నామండి. ఎంత ఇచ్చినా మనం ఇచ్చేది ఇస్తున్నాం, వాళ్ళు తీసుకోలేకపోతున్నారండి. ఎంత నువ్వు చెప్పినా అది మన బ్యాడ్ లక్కో వాళ్ళ బ్యాడ్ లక్కో తెలియట్లేదండి. అట్లంతా ఏం కాదు ధనలక్ష్మి గారు. మనం చిన్నప్పుడు వాళ్ళని చేపట్టుకొని నడిపించడం ఎట్లా నేర్పాము, దాని తర్వాత వాళ్ళు ఒక్కళ్ళు నేర్చుకోవటం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి కావాల్సినవన్నీ మనం ఆ రోజుల్లో మనకున్న తెలివితేటలతోనూ మనకున్న నాలెడ్జ్తోనూ మనం చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో మార్పు అనేది చాలా చాలా స్పీడ్గా జరుగుతుంది. ఆ మార్పుకి మనము
మన దిద్దుకోవటం మనకి చాలా కష్టమైపోతుంది ఆ మార్పుకి మనని మనం మార్చుకోవటం. అవునండి. అందుకని ఒక్కోసారి ఏమవుతుందంటే మనం వెనకబడిపోతాం ఆ రేస్లో, పోటీలో. అవునండి. అది మనం ఆ నాలెడ్జ్ పెంచుకుని ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులతో పాటు మనం మారుతూ వస్తేనే మనకి ఆ పోటీలో ఉండగలుగుతాం. అవునండి. ఇప్పుడు మీరు రన్నింగ్ రేస్లో 5వ ప్లేస్లోనో 6వ ప్లేస్లోనో ఉన్నారనుకోండి, మీరు ఆ ప్లేస్లో ఉండాలంటే మీరు ఏం చేయాలి? ట్రైనింగ్ చేయాలండి, పరిగెడతానే ఉండాలి. పరిగెడతానే ఉండాలి కదా ఆ రేస్లో ఉండాలంటే. పరిగెట్టకపోతే ఏమవుద్ది? మీరు వెనక జీరోలోకి వెళ్ళిపోతారు. తర్వాత అవునండి. ప్రేక్షకుల్లోకి వచ్చేస్తారు అవునండి. రేస్లో నుంచి. అవునండి. అందుకని మనం ఉన్న స్థలాన్ని ఉన్నట్టుగా కాపాడుకోవాలన్నా కూడా మనం పరిగెట్టాలి. పరిగెట్టాలండి. అది చాలా మంది మర్చిపోతారు. అదే కష్టమండి ఇప్పుడు. ఎందుకంటే దాన్ని కాపాడుకోవడం కష్టమండి. వెనకాల నుంచి ఇంకా మనకంటే యంగ్స్టర్స్ పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు. వాళ్ళు మన దాటి వెళ్ళిపోతుంటారు. అవునండి. మనం వాళ్ళతో పాటు పోటీలో ఉన్నాం కదా. అవునండి. అది జీవితంలో మన వయసు వాళ్ళతోనే మనకు పోటీ ఉండదు, అన్ని వయసుల వాళ్ళతో పోటీ ఉంటుంది. అవునండి. రామన్ గారు, మీరు ఏమైనా యాడ్ చేస్తున్నారు? థ్యాంక్ యూ సార్. అదేనండి, కంటిన్యూస్ గా మనం నేర్చుకుంటూ ఉండాలి. కంటిన్యూస్ లెర్నింగ్ మనకి అప్డేట్ ఉంటాం. అది ఏ రంగంలో చూసుకున్నా సరే, ఇప్పుడు చిన్న సాఫ్ట్వేర్ లో చూసుకుంటే 20 సంవత్సరాలకి ముందు వచ్చిన సాఫ్ట్వేర్ కు 5 ఏళ్ళకి ఒకసారి మారేది. ఇప్పుడు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కొత్త కొత్త సాఫ్ట్వేర్లు వస్తున్నాయి. అది కంప్లీట్ గా నేర్చుకునే లోపు కొత్తది వచ్చేస్తుంది. కొత్తది వచ్చే లోపు అప్పుడు రిలీజ్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారు వాళ్ళతో కొన్ని కాంపిటీషన్లు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ అని కాదు, ప్రతి రంగంలో అట్లాగే ఉంటుంది అనమాట. మనం ఎందుకు మీకు మన పిల్లలు ఎంత ఫాస్ట్ గా మనకి అప్డేట్ అయ్యి ఉంటారో మనం ఫాస్ట్ గా ఉండట్లేదు. ఈవెన్ దో మనం అంత నేర్చుకున్నా సరే, ఆ సబ్జెక్ట్ నేర్చుకున్నా సరే, అది ఎందువల్లంటే వాళ్ళ పర్సెప్షన్ చాలా ఈజీగా ఉంటుంది. మనం నేర్చుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ అని కాదు, ఫాస్ట్ లెర్నింగ్ అనేది వాళ్ళకి బాగా ఉంటది అనమాట. ఎందుకంటే అది ప్రతిదీ వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి అన్నం తినకపోతే మనం యూట్యూబ్ చూపిస్తున్నాము, లేకపోతే టీవీ చూపిస్తున్నాము, లేకపోతే ఇంకోటి చూపిస్తున్నాము. వాళ్ళ మైండ్ లో అది ఫిక్స్ అయిపోయింది. టెక్నికల్ గా అప్డేట్ అవటం అనేది ఫిక్స్ అయిపోయింది. అది కూడా మనం ఇంతాక ధనలక్ష్మి గారు అన్నట్లుగా వాళ్ళకి అప్పచెప్పాము అనేది కాకుండా వాళ్ళని కాపాడుకోవటం, మనం ఇచ్చిన ఆస్తి కానీ మనం ఇచ్చిన ఇంకోటి ఏదైనా సరే వాటిని కాపాడుకోవటం ఎలా అనేది నేర్పించామనేది ఇంపార్టెంట్. మనం ఏదో ఒక 2 ఎకరాల పొలం ఇచ్చేసి నువ్వు ఇంకా స్టార్ట్ చేసుకొని అంటాం, ఓకే, అంతవరకు అసెట్ ఇచ్చారు. ఒకవేళ జరగరాని విపత్తు అనేది జరిగితే దాని నుంచి మనం కాపాడుకోవటం అనేది నేర్పించామా? సడన్ గా తుఫాన్ వచ్చేసి నేను బాసరేళ్ళు వస్తున్నాను ఒక 3 రోజులు, లాస్ట్ ఫ్రైడే అనుకుంటా, ఫ్రైడే బాసరేళ్ళు వస్తున్నప్పుడు 200 కిలోమీటర్స్ డ్రైవ్ లో కొంత ఏరియాలో ఒక 5 కిలోమీటర్ 4 కిలోమీటర్ల ఏరియాలో రోడ్ సైడ్ అందరూ వరి కుప్పలంతా రోడ్డు మీద పోసి ఆరబెడుతున్నారు అనమాట. అది కనీసం ఒక 4-5 కిలోమీటర్ల ఏరియాలో జరుగుతుంది అనమాట. రిటర్న్ లో మధ్యాహ్నం 4 వస్తున్నప్పుడు కరెక్ట్ గా ఆ ఏరియాలో ఆ ఏరియా ఎక్కడైతే 3-4 కిలోమీటర్ల దూరంలో వరి కుప్పలు పోసి ఆరబెడుతున్నారు, ఆ ఏరియాలోనే భీమవచ్చమైన వర్షం పడింది. దానికి అటుపక్క లేదు, ఇటుపక్క లేదు. మళ్ళీ ఎంత ఆశ్చర్యం వేసింది నాకు వేసింది. అది దాటంగానే అసలు వర్షం లేదు. అది స్టార్ట్ అవ్వక ముందు కూడా వర్షం లేదు. దేవుడు పరీక్షిస్తున్నాడా ఏంటి అనేది. కరెక్ట్గా ఆ ఏరియాలో ఎందుకు పడింది అనేది మేమందరం డిస్కస్ చేస్తున్నాం. ఎంత బాధపడి ఉంటారో వాళ్ళు. ఎన్నో సంవత్సరాల తరబడి వాళ్ళు సంపాదించిన వరిధాన్యం నేల మీద ఆరబోసుకుంటుంటే కరెక్ట్గా ఆ టైంలోనే వర్షం పడి వాళ్ళు పరిగెత్తున్నారు ఒక్కొక్కళ్ళు. కనీసం ఇటుపక్క ఒక 20 మంది, అటుపక్క 20 మంది టార్పాలను కప్పటానికి ఒక్కొక్కళ్ళు పరిగెత్తటం, వీళ్ళు చేసుకోవటం. అది చూస్తూ ఉంటుంటే ఒకసారి ఏడుపు వచ్చేస్తుంది అనమాట. దేవుడు పరీక్షిస్తున్నాడు. టైంలోనే దేవుడు టెస్ట్ పరీక్ష చేస్తాడండి. దానికంటే ఆ ఏరియా కన్నా ముందు అసలు వర్షమే లేదు. అది దాటిన తర్వాత కూడా వర్షం లేదు అసలు. ఉండదండి. ఎక్కడైతే రాసులు ఉంటాయి, ఎక్కడైతే వడ్లు ఎండబెట్టి తిడతారో అప్పుడే వస్తాయండి వర్షాలు. అవునండి. అది భలే ఆశ్చర్యం వేసింది నాకు. అది వర్షం పడితే ఒక 10-15 కిలోమీటర్ల వరకు వర్షం అంతా ఉండాలి కదా, లేదు. అదేంటి అని చెప్పేసి అనిపిస్తుంది అండి. సో అలాంటి విపత్తు వచ్చినప్పుడు మన పొలం అప్పచెప్పడంతో పాటు అలాంటి విపత్తు వచ్చినప్పుడు
మనల్ని మనం కాపాడుకోవటానికి మనం ఏమి వాళ్ళకి నేర్పిస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. జరిగింది ఎన్నో ఒక 5 ఎకరాలు వచ్చిన పొలం అంతా పంట అంతా నాశనం అయిపోతే ఏంటి, సంవత్సరం అంతా కష్టపడి వచ్చిన పొలం అంతా ఇది పోతే ఏంటిది, వాళ్ళు కష్టపడి సంపాదించారు, టక్కన ఒక చిన్న వర్షంతో మొత్తం నాశనం అయిపోతుంది. సో అలాంటి విపత్తుల నుంచి కాపాడుకోవటానికి ఏం చేయాలనేది నేర్పించాలి మనం. అదేనండి, అన్ని చెప్తా ఉంటామండి, అన్ని విషయాలు చెప్తానే ఉంటాము, చెప్పినా బుర్రలో పెట్టుకోడండి. అంటే మీ గురించి మాకు కాదు, అర్థం ఒక చెప్తే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆటోమేటిక్ గా దాని నుంచి నేర్చుకుంటారు. నేర్చుకుంటారు. ఒకసారి కింద పడితే రెండోసారి పడకుండా సైకిల్ Yes. తొక్కట్లో వచ్చేస్తుంది. మనం చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకి విజువల్ గా వాళ్ళకి కళ్ళకు కనిపించలేదు, అందువల్ల చూద్దాంలే అని అనిపించవచ్చు. కానీ ఒక్కసారి ఏదైనా వాళ్ళ కళ్ళ ముందు జరిగినప్పుడు, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు చెప్పక్కర్లేదు, దేవుడే నేర్పిస్తాడు, ఈ ప్రకృతే నేర్పిస్తుంది. ఇంకా రెండోసారి మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం చేయటంలో మన కేరింగ్ అనేది ఉండాలి. అది అది నాది అంటే ఎక్కువ ఉంటది కదండి బాధ్యత. నాది అంటే అప్పుడు పడిపోతుందో పాడైపోతుందని తెలుసుకుంటాడని చెప్పి నాది అనేది వస్తే ఏమన్నా ఉంటుంది, మారిపోతుందేమో అని ఉంటుంది. చెప్పి తేడా ఉంటుంది, కరెక్ట్. తేడా ఉంటుంది. బాగా ఉంటది కదా అని చెప్పి చేసామండి. చూద్దాం, థ్యాంక్ యూ కానీ మంచిది. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. సో ఇక్కడ దిస్ సార్ చెప్పిన ఎగ్జాంపుల్ సార్ ఒకటి మీరు చెప్పారు ఒకసారి ఎప్పుడో, అంటే ఆఫ్టర్ 2-3 months బ్యాక్ ఏమో, మీ ఫ్రెండ్ ఒక ఆయన కోట్ల ప్రాఫిట్స్ కి ఆయన అధిపతి అయినా కానీ కొడుకుకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అట్లీస్ట్ నెక్స్ట్ డే కూడా ఎలా ఉంది చూద్దాం, తను ఎలా మెయింటెనెన్స్ చేద్దాం, అవి ఇండస్ట్రీస్ ఏంటనేది నాకు గట్టిగా గుర్తులేదు, వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనము అరే ఎలా చేస్తున్నాడో ఏమవుతుందో అన్న టెన్షన్ కూడా లేకుండా ప్లెజెంట్ గా ఉండగలం. వాళ్ళకి ఇవ్వాల్సిన గైడెన్స్ అంతా ఇచ్చేసిన తర్వాత దాన్ని మనం చూసినప్పుడే మనము హ్యాపీగా ఉండగలం, వాళ్ళు హ్యాపీగా ఉండగలం, ఇన్వాల్వ్ అవ్వకుండా. గైడెన్స్ మాత్రం ఫుల్ ప్లెజర్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ మాత్రం చూసినా పర్లేదు కానీ అన్నట్టు చెప్పారు. వాళ్ళ అబ్బాయిని దాదాపుగా 25 సంవత్సరాలు ఆ బిజినెస్ లో ఉంచాడు. తర్వాత ఇక వీడు సార్ నిలబెట్టుకోగలడని నమ్మకం వచ్చిన తర్వాత ఈయన పక్క వచ్చేసాడు. మా మేనమామ గారు అబ్బాయి ఆ బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నువ్వేం చేస్తున్నారా అని చెప్పి రోజు సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు కనీసం అడిగేవాడు కూడా కాదు. ఆయన బిజినెస్ ఎట్లా నడుస్తుందని కూడా అడిగేవాడు కాదు. నీకు అప్పచెప్పేసాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నీకు బాధ్యతలు ఉన్నాయి, నీకు అన్నీ తెలుసు కాబట్టి నేనేం చెప్పక్కర్లేదు అని చెప్పేసాడు. తాళం చేతులు ఇచ్చేసాడు, షాప్లో కూర్చోబెట్టేసాడు. ఈయన హాయిగా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకున్నాడు. సన్యాసం ఇంక చేసుకున్నాడు. అది ఇంకా బాధ్యతను పెంచుతుంది సార్. ఎదురుగా చూస్తే డాడీ చూస్తున్నారని ఉంటది, డాడీ చూడలేని డాడీకి చాలా హోప్ ఉంది, దీన్ని ప్రూవ్ చేసుకోవాలని వాళ్ళు ఇంకా తపన పడతారు. అవును. సో శైల్య మేడం పోస్ట్ ఇచ్చేద్దాం. ఆయన చూస్తున్నారు ఇంకా ఎప్పుడు నేను ఇంకా కబుర్లు చెప్తున్నా కూర్చుందని చెప్పండి. ఏం లేదు సార్. ఆమెకి అప్పు చెప్పేసేసాం అనుకోండి, మనం ఫ్రీ అయిపోదాం. గాడ్స్ వెల్తీస్ it comes to me in avalanches of abundance, all my needs, desires and goals are fulfilled. I am with the God, and God is with me. Day by day, in every way, I am more and more healthy, loving, blissful, enlightened, and compassionate. Thank you. ఎవరి దాంట్లో డిస్టర్బెన్స్ వస్తుంది వేరే. ఇప్పుడు ఆఫ్ చేశారు, సుకన్య గారి నుంచి వచ్చింది, ఆఫ్ చేశారు తను. సుకన్య గారు. ఓకే. సో ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బ్యూటిఫుల్ డే, ఫ్యాంటాస్టిక్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు కలుద్దాం. లలిత రేపు పొద్దున వచ్చేయడానికి ట్రై చేస్తాను. నాకు నిద్రలేచే టైం ఎక్కడో స్లిప్ అయ్యి 5:05కి మెలకు వస్తుంది, 4:30 బదులు. మళ్ళీ వాళ్ళు అలారం పెట్టుకుని 4:30కి లేకపోతే నేను ఉంటాను సార్. నాకు యోగా సెషన్ ప్రెజెంట్ హాలిడేస్ ఇచ్చినట్టున్నారు, అందుకని అనేసి ఉండట్లేదులే, నేను వెళ్ళట్టు ఉంటాను. ఓకే, నో ప్రాబ్లం. అంటే నేను వచ్చేస్తాను, జస్ట్
అది నా సమ్మర్ క్యాంప్ కి పిల్లల్ని నేర్పించే ఉద్దేశం ఉంది. నాకు రాందే నేను పిల్లలకి నేర్పలేను కదా అన్నట్టు కొంచెం దాని మీద ఫోకస్ నా చేయాల్సి వస్తుంది నా అంతే నా సార్. నా బయోలాజికల్ క్లాక్ అడ్జస్ట్ చేసుకోవాలి, అది వాళ్ళు చేస్తారు. పర్వాలేదు సార్, నేను అలర్ట్ ఉంటాను, 4 o'clock లేస్తాను ఓకే, కదా. రైట్ రైట్. యా, థ్యాంక్ థ్యాంక్ యూ, యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే, ఫ్యాంటాస్టిక్ డే, లవ్లీ డే. బై బై. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్.